డీజీపీ గారికి కలిసి వారికి మా బాధని సమస్యని అక్కడ ఉన్న పరిస్థితిని ఇమీడియట్గా కేసుల్ని నమోదు చేయమని ఒక విజ్ఞాపన పత్రం డీజీపీ గారికి ఇవ్వడం, ఆ డీజీపీ గారికి ఇచ్చినప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, మాజీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు, ఇంకా అనేక మంది పెద్ద మనుషులతో పోయి డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు డీజీపీ గారికి చాలా సవివరంగా ఎంతో క్లియర్గా డీజీపీ గారి ఆఫీసులో మేము మాట్లాడిన లైన్ అంతా మీరు తెప్పించుకున్నా చాలా బాగుంటుంది. ఆ రోజు మేము మాట్లాడింది ఏమిటి అంటే, అయ్యా మీరు త్వరగా ఈ కేసులు చేయండి, నాగర్ కర్నూలు పోలీసులు ఒక్క పని చేయడం లేదు, నాగర్ కర్నూలు పోలీసులు మేము నమ్మదలుచుకోలేదు, మీరు వెంటనే ఈ కేసులు కట్టి వాళ్ళని అర్జెంటుగా రిమాండ్కు పంపి నిందితుల్ని శిక్షించాలి, వాళ్ళకి జీవిత ఖైదు పడాలి, ఉరి శిక్ష పడేంత వరకు ప్రభుత్వం బాధితులకు అండగా ఉండి న్యాయం చేయండి, ఆ తర్వాత కాంపన్సేషన్ ఏవైతే ఉన్నాయో దాని విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. సరే, పోలీస్ డిపార్ట్మెంట్ పరిగణలో ఉన్నా లేకపోయినా మాట్లాడి, ప్రధానంగా రెండవ విషయం అక్కడ ఏం చెప్పినామంటే, ఇది అసలు కీలకమైన విషయం. రెండవ విషయం డీజీపీ గారికి వివరించింది. ఎందుకంటే అంత పెద్ద పోలీసు అధిపతి దగ్గరికి పోయినప్పుడు విషయాలన్నీ చెప్పాలి. ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ జరుగుతూ ఉన్నది. ఈ అయోమయంలో నుంచి గందరగోళ స్థితిని ఏర్పాటు చేసి ఒక నిందని మా మీద వేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తూ ఉంది. ఏమిటి అదేనంటే, ఈ పాప చనిపోయిన పాప తల్లి ఇగో ఈమె ఎవరు? ఇగో చంద్రకళ, ఇట్రమ్మ. ఈ రజక ఎవరు ఏంటో చెప్తున్నాను. రజక కులంలో పుట్టినటువంటి ఈ చంద్రకళ గారి కుమారుడే గణేష్. ఇగో ఈ గణేష్. ఈ చంద్రకళ గారి యొక్క కోడలే ఇగో ఏం పేరు? మౌనిక. రెండవ కోడలు ఎవరు? ఇగో మహేశ్వరి. కూతురు ఎవరు? కీర్తి. ఈమె చేసుకుందేవారిని? ఒక దళితుణ్ణి. ఇద్దరు కొడుకులు చేసుకుందేవారిని? ఒక కొడుకు ఒక మాలకులలో పుట్టినటువంటి ఒక స్త్రీని చేసుకున్నాడు. మరి మౌనిక మొదట్లో మేము ఏం భావించామంటే, ఇద్దరు కోడళ్ళు చాకలి కులస్తులు కాదు, ఇద్దరు అల్లుడు కోడళ్ళు అంటే కులాంతర వివాహాలు చేసుకున్న కుటుంబం ఇది. ఈ కులాంతర వివాహాలు చేసుకున్న కుటుంబంలో మొదటగా మౌనిక ఎవరైతే చనిపోయిన పాప తల్లి ఉందో, పాప తల్లి ఎస్సీ అనడం జరిగింది. పాప తల్లి ఎస్సీ అనడం జరిగినప్పుడు పాప తల్లి కాకుండా ఈ చంద్రకళ గారి రెండవ కోడలు మహేశ్వరి ఎస్సీ అనడం జరిగింది. ఈ పాప తల్లి చనిపోయిన పాప తల్లి మౌనిక ఎవరైతే ఉన్నారో అలియాస్ యాదమ్మ, మౌనిక యొక్క కులము ఎస్సీ అని అన్నాం. ఎందుకన్నాం? ఆమె పుట్టింది, ఈ మౌనిక పుట్టింది బీసీ కులంలో. ఏం కులము? వంశరాజుల కులంలో పుట్టింది. వంశరాజుల కులంలో పుట్టిన ఈమె, ఈ మౌనికాని మాదిగల పెంపకం జరిగింది. అప్పుడు ఈ చిన్న తల్లి ఏమనుకోవాలి? అప్పుడు తనకు తాను చిన్నతనంలోనే తన కులాన్ని ఏమని చెప్పుకుంటుంది? పెంచిన కుటుంబానికి సంబంధించిన చెప్పుకుంటుంది. ఎవరు పెంచారు, ఏ కుటుంబం పెంచిందో, దత్తత కాగితాలు ఉన్నాయంటే మా ఎస్సీ బీసీలకి డాక్యుమెంట్స్ రాయించుకోవడం, డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేయడం, కాగితాలు తయారు చేయడం, మా బాధని సరిగ్గా లీగల్గా వెళ్ళబుచ్చుకోవడం, మా బాధని రెగ్యులర్గా ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్రెస్ చేయడం ఈ మాకు తెలియదు. మాకు కన్నీళ్ళే తెలుసు, బాధలే తెలుసు, పంచాయతీ పెట్టుకున్నట్టు మాట్లాడతాం మేము. మాకు గీతాలు పెద్దగా తెలియదు. మాకు 10 ఎకరాల భూమి ఉన్నా భూమి కాగితాలు ఉండవు. మాకు వానికి భూమి లేకపోయినా వానికి కాగితాలు ఉంటాయి. మాకు భూమి ఉన్న కాగితాలు ఉంటాయి, భూమి నాదే అంటాం. మా సమస్యని ప్రభుత్వం దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఒక పద్ధతి ప్రకారం, ఒక చట్ట ప్రకారం, ఒక సిస్టమేటిక్గా ఒక విషయాన్ని మేము ప్రజెంట్ చేయలేము. మాకు ఆ కల్చర్ తెలియదు. మాకు ఎవడు ఎడ్యుకేషన్ చేసినోడు, నేర్పినోడు, ట్రైనింగ్ ఇచ్చినోడు లేడు. పోలీస్ స్టేషన్కి మీరు ముందు ఏం కాగితం ఇచ్చిండ్రు, తర్వాత ఏం కాగితం ఇచ్చిండ్రు, మొదటి కాగితం ఏముంది అంటే అసలు మా దుఃఖాన్ని ఎల్లబుచ్చుకోవడం రాదు, మా బాధని చెప్పుకోవడం రాదు, మా కాగితం రాసేవాడు ఉండడు,
కాగితం ఎట్లా రాయాలో తెలియదు. రెండోసారి మూడోసారి ఏ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని చూడండి, అందులో మేము ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మా ఇష్యూని మేము చెప్పుకున్నట్టుగా ఉండదు. మాకు తెలియదు. ఎవరో వచ్చి సలహా ఇచ్చి ఇగో ఈ మాట రాయాలమ్మా కాగితంలో, రాస్తేనేనమ్మా నువ్వు ఈ కులానికి సంబంధించినవు కదా కాబట్టి నీకు యాక్ట్ ఇంప్లిమెంట్ అయిద్దని ఎవడో భగవంతుడిలాగా ఒకడు వచ్చి చెప్తే కానీ మాకు తెలియదు. కానీ తెలివిగల నిందితులు ఏం చేస్తారంటే, వాడు గాయపడకపోయినా దెబ్బ తగలకపోయినా వాడు రాయాల్సిన సెక్షన్స్ అన్నీ రాస్తాడు. దట్ ఈజ్ సోషల్ లిటరసీ. మాకు ఈ లిటరసీ కాదు, సామాజిక అక్షరాస్యత కూడా తెలియని జాతులు మాకు తెలియదు. ఇక్కడ ఇంతకు చెప్పొచ్చేది ఏమిటి అంటే, ఈ మౌనిక పుట్టింది ఏ కులము? ఒక బీసీలో ఉన్నటువంటి పిచ్చకుంట్ల అనేది తర్వాత గవర్నమెంట్ చట్టం మారినాక వంశరాజా. అది మొదటి రోజే క్లియర్ అయిపోయింది, రెండో రోజే క్లియర్ అయిపోయింది. మేము మరి ఎస్సీ ఎస్టీ ఎట్లా అడుగుతున్నాం అట్రాసిటీ యాక్టు? ఈమె పెరిగింది మాదిగలలో కాబట్టి ఒక సుప్రీంకోర్టు లైన్ ఉంది, అది టెక్నికల్గా. రెండవది తాను పెరిగింది మాదిగింట్లో కదా కాబట్టి నేను మాదిగా అన్నట్టుగా ఆమె ఆలోచిస్తుంది. చుట్టుపక్కల పరిస్థితి అంతే ఆలోచిస్తుంది. ఒక కుటుంబంలో ఒక 5-6 ఉన్నారు. ఒక చిన్నప్పుడే వేరే ఇంట్లో పెరిగింది, చిన్నతనం అంతా ఆమె జీవితం ఇట్లనే సరిపోయింది కాబట్టి పెరిగిన ఇంటినే చెప్పుకున్నది. మేమేమంటున్నామంటే, ఇక్కడ పెరిగిన ఇంటిని కూడా మీరు కౌంటులో తీసుకోము, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా మేము పక్కన పెడతాం అంటే పెట్టండి, నో ప్రాబ్లం. మీకు ఏ వంక దొరుకుతుందా అని ఎదురు చూస్తారు గవర్నమెంట్. అన్ని ఆధారాలు సమస్త ఆధారాలు ఉంటే మేము పక్కా సెక్షన్స్ పెడతాం ఇక నుంచి దళితుల మీద అని వాగ్దానం ఇస్తాడా డీజీపీ? కొన్ని వేల వందల కేసులు చూపిస్తాం అన్ని ఆధారాలతో. ఉదాహరణ కర్ల రాజేష్ అన్ని ఆధారాలను పెట్టలే కదా. అంటే అన్ని ఆధారాలున్నా పెట్టరు మీరు, మాకు తెలుసు అది. ఇక్కడ ఒక వంక దొరికింది. ఈ వంకలో ఆమె పెరిగింది మాదిగ కులంలో అయి మాదిగని చెప్పుకున్నా ఓకే, ఆమె ఎస్సీ కాదు అన్నారు. సంతోషం, ఎస్సీ కాదు, ఓకే. ఎస్సీగా మేము అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ కాదు అన్నారు, ఓకే. దాని చుట్టే తిప్పుతున్నారు కథ మొత్తం. మర్డర్ కేసు నమోదు చేయరు, అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయరు. అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి నమోదు చేస్తారు, ఎంటికలు పెట్టి ఈడ్చి జాకెట్లు పగలజీరి పిచ్చి తిట్టుడు తిట్టి మగోళ్ళే ఆడపిల్లల్ని 2 గంటలు కొట్టినా అబ్యూజింగ్ మహిళా చట్టం అమలు చేయరు, ఆ సెక్షన్ రాయారు. మరి అదెందుకు రాయారో ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. మర్డర్ కేసు ఎందుకు నమోదు చేయరో ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. కానీ ఈమె తప్పుడు కులంతో ఉద్యమకారులు వచ్చి ఈమె కులాన్ని తప్పుగా పెడుతున్నారు అని ప్రపంచం అంతా కూడే విధంగా చెబుతున్నారు. నేను ఈ తల్లిని పట్టుకొని పోయి డీజీపీ గారి దగ్గర కూర్చోబెట్టి ఇష్యూ కన్నా ముందే డీజీపీ గారికి, అయ్యా ఈమె పుట్టింది బీసీ కులంలో, పెరిగింది మాదిగా దళిత కులంలో, పెరిగిందే ఆమె క్లెయిమ్ చేసుకుంటుంది, పుట్టింది బీసీలలో అని డీజీపీ గారికి వివరించాను 3 సార్లు. మీరు డీజీపీ గారిని కనుక్కోవచ్చు. మేము తప్పు చేసే అవకాశమే ఉండదు, ఛాన్స్ కూడా ఇవ్వవు. కాకపోతే మాట్లాడే విధానంలో మాకు వారసత్వం లెగసీ లేదు, లీగల్ ఫ్రేమ్లో మాట్లాడే ఆ లాజిక్స్ మాకు తెలియదు. కానీ న్యాయం మాట్లాడతాం. ప్రజెంటేషన్లో తేడాలు ఉండొచ్చు కానీ న్యాయమే ఉంటుంది మాకు. అందుకని ఇక్కడ ఏమంటున్నామంటే, డీజీపీ గారి దగ్గర ఎప్పుడు చెప్పినాము మేము, ఈ కుటుంబాన్ని అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి డీజీపీ గారికి ఉన్నవన్నీ చెప్పాలి కదా. ఇగో ఈ మౌనిక అనే తల్లి పలానా ఊరు, పలానా ప్రాంతము, పలానా కులంలో పుట్టింది, కానీ మాదిగలలో ఎస్సీల ఇళ్లలో పెరిగింది కాబట్టి తనకి ఎస్సీగానే బ్రాటప్ అయింది కాబట్టి తను చెప్పుకున్నది, నేను మాదిగోళ్ళ అమ్మాయిని ఎస్సీ దళిత్ అని చెప్పింది. పుట్టింది వంశరాజ కులంలో. అయినా మీరు ఇంప్లిమెంట్ కాదనుకుంటే అది లీగల్గా ఎట్లా చేయాలో అట్లా చేస్తాం అనుకుందాం. మీరు ఇంప్లిమెంట్ చేయబాకండి. కానీ మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలనే వాదన ఎందుకు చేశామో తెలుసా? మేము వాదన ఎందుకు చేస్తున్నాం? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఎందుకు చేస్తున్నాం? చాలా జాగ్రత్తగా ఈ కేసుని, ఈ గొడవల్ని మొత్తం కంటిన్యూటీగా వారం రోజుల నుంచి వీక్షిస్తున్న కోట్ల మంది ప్రజలకు తెలియజేస్తున్నా. అమ్మా మహేశ్వరి దా, ఈ కుటుంబం మీద మొత్తం దాడి జరిగింది. అమ్మా ఈ గుడిలో పడేసి ఈ కుటుంబం మీద మొత్తం దాడి జరిగింది. సాకలి కుటుంబం అయినటువంటి చంద్రకళ కుటుంబాన్ని మొత్తం మీద దాడి జరిగింది. దాడి చేసిన వారంతా రెడ్లు. ఈ దాడిలో ఈ చంద్రకళ రెండవ కోడలు, పెద్ద కోడలు, అదే అమ్మా రెండో కోడలు అంటే పెద్ద కోడలు,
ఈ కోడలు పేరు మహేశ్వరి, మేకల అశోక్ కుమార్ తండ్రి, పుణ్యవతి తల్లి, లలితాబాగు ఉప్పుగూడ వీరి ఇల్లు. ఈమె ఎస్సీ మాలకులం. జాకెట్లు చింపి కొట్టారు, తలకాయని గోడకేసి బాదారు, అనరాని మాటలు అన్నారు, ఎంటికలు పెట్టి గుంజారు, మాదిగా లంజల్లారని తిట్టారు. దేనికి ఇంప్లిమెంట్ కావటంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్? సమాధానం చెప్పాలి. మేం కోరింది అదే. వారం రోజుల నుంచి మొత్తుకుంటున్నది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమని. మౌనిక ఒక్క విషయంలో అల్లే. ఈ కుటుంబంలో 2 దళిత స్త్రీలు పేరు మీద అడుగుతున్నాం. అందులో సాంకేతికంగా మౌనిక అనే ఈ అమ్మాయి, ఈ మహిళ శ్రీమతి మౌనిక మీద జరిగినటువంటి ఆ టెక్నికల్ ఇష్యూ పట్టుకున్నారు. కానీ మేము అడుగుతున్నది ఎవరిని? ఈ ఇద్దరు పేరు మీద, ఈ 2 షెడ్యూల్ క్యాస్టు, వీళ్ళ మీద దాడి జరిగింది, అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అని అంటున్నాం. అందులో ఏ అబ్జెక్షన్స్ టెక్నికల్గా ఒక్క పాయింట్ కూడా సమస్య లేకుండా మాలా కులానికి సంబంధించిన ఈమెను కాదనండి, పోలీసులు ఛాలెంజ్ చేస్తున్నాం, ఈమెను కాదనండి, ఈమెను పట్టుకున్నారు, మరి ఈమెను కాదనండి. మరి ఈమెను కూడా కొట్టి తిట్టినప్పుడు అట్రాసిటీ యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చెయ్యరు? దీనికి సమాధానం చెప్పాలి డిపార్ట్మెంట్. 100% సమాధానం చెప్పాలి. ఒకవైపు పోలీసు ఆరోపిస్తుంది, నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టింది. పాపం కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లో నిన్న మా కులమేమో కానీ నిన్న ఒక ఆయన కులం మార్చుకున్నాడు. పాపం ఆయన మా కులం మీద చెప్తున్నారు కానీ తల్లిని పట్టుకొని ఏమో కాదు అని. కానీ చాకలి కులానికి సంబంధించిన వీర్లపల్లి శంకర్ నిన్న పాపం ఆయన కులం మతం మారుతారని సంగతి తెలుసమ్మా. దేశంలో ఎక్కడైనా వర్గం మారుతారని కూడా తెలుసమ్మా. కులం మారండి. నిన్న ఆయన వీర్లపల్లి శంకర్ రెడ్డిగా తయారైంది నిన్న. పాపం ఆయన సాకలి వారికి కూడా టికెట్ ఇచ్చినాం అనేమో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంది. పాపం పెంటగుడ్డలు ఉతికే శంకర్కి టికెట్ ఇచ్చినామని రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నారు. కానీ వీర్లపల్లి శంకర్ కాస్త ఎర్రగా, ముఖం కూడా కొంచెం లావుగా, మంచి మందంగా ఉండేసరికి మంచి తెల్లగా ఉంటాడు ఆయన మనిషి, అందంగా ఉంటాడు ఆయన. ఈ అందంగా ఉంటాడు అనేటువంటి వీర్లపల్లి శంకర్ కాసేపు అద్దంలో చూసుకొని వీర్లపల్లి శంకర్ రెడ్డిగా మారిపోయింది నిన్న. బాధాకరమైన సంతోషకరం. మా ఊడు రెడ్డిగా మారినమ్మా, మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గం నిన్న రెడ్డి అయిపోయింది ఆయన. మరి ఇది సంతోషపడాలన్నా బాధపడాలన్నా మాకు తెలియదు. పాపం ఆయన రెడ్డిగా మారిపోయిండు రెడ్డిగా. ఈ గణేష్ అనే శ్రామికుడిని పట్టుకొని రక్తం చిందించి అన్నం తింటాడమ్మా. ఇతను మా శూద్రులు బీసీ ఎస్సీ ఎస్టీలు రోజు రక్తం చిందించి 200, 300, 500 తెచ్చుకొని ఆ 500 రూపాయలతో అన్నం తింటారమ్మా. ఇతని క్యారెక్టర్ మంచిది కాదటమ్మా. ఈ వీర్లపల్లి శంకర్ రెడ్డి చెప్తున్నాడు. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీలో ఎవరికి క్యారెక్టర్ ఉందో చెప్పాలా? కాంగ్రెస్ పార్టీలో ఎవరికి క్యారెక్టర్ ఉందో చెప్పాలి. ఈయనకి క్యారెక్టర్ లేదా? ఏం తప్పు చేసిండని క్యారెక్టర్ లేదంటున్నావు? నిన్న ఈయన క్యారెక్టర్ లేదను, వీళ్ళ క్యారెక్టర్ లేదనేమో అన్అఫీషియల్గా చెప్పు. అన్అఫీషియల్గానేమో ఈ కుటుంబానికి క్యారెక్టర్ లేదని చెప్తున్నావు, అఫీషియల్గా ప్రెస్లోనేమో గణేష్కి క్యారెక్టర్ లేదని చెప్తున్నావు. ఏం కరెక్ట్ లేదో చెప్పాలా? మరి నువ్వు చెప్పాలా? క్యారెక్టర్ లేదా ఏందో చెప్పాలి. అది ఏందో ఆ క్యారెక్టర్ ఏంటో మరి ఎట్లనో, వాట్ ఈస్ ద డిఫైన్ క్యారెక్టర్ ఏంటి? సర్టిఫికెట్ ఇవ్వాలి, ఎంఆర్ఓ దగ్గర ఇవ్వాలి. మరి మళ్ళీ ఎంఆర్ఓ క్యారెక్టర్ ఉండాలి ఇక్కడ. 24 క్యారెట్ లేకపోవచ్చు, క్యారెక్టర్ ఉంది మనోడికి. కానీ నోరు జారిండు వీర్లపల్లి శంకర్ రెడ్డి, నోరు జారిండు. క్యారెక్టర్ లేదు అన్నాడు అఫీషియల్గా. క్యారెక్టర్ కుటుంబానికి కూడా లేదు అన్నారు. ఆ రికార్డు కూడా ఉంది మన దగ్గర. మేము కోరేది ఏంటంటే కాంగ్రెస్లో ఎవరికి క్యారెక్టర్ ఉంది? కాంగ్రెస్లో క్యారెక్టర్ ఎవరికి ఉందో చెప్పాలి. మీ ఎథికల్ది ఏమైనా ఉందా క్యారెక్టర్? మాట్లాడుకుంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది. వాటి జోలికి పోవద్దు దయచేసి. మేము కేసు టేకప్ చేసింది సంఘం.
అనేక సంఘాల సభ్యులు ఉన్నారు ఇందులో, అనేక రకరకాల జ్యుడిషియరీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చిండు మొన్న డీజీపీ దగ్గరికి. మామూలు విషయమా అది? నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ అతను. 50 సంవత్సరాల నుంచి, ఆయన 75 ఏళ్ళు ఆర్కెస్ట్రయ్య గారికి, 55 ఏళ్ల నుంచి బీసీ ఉద్యమం నడిపిండు. హక్కుల కోసమే నడిపిండు. ఓకే, రాజ్యాధికారం కాదు, హక్కుల కోసమే నడిపిండు. హక్కుల విషయంలో ఆయన ఎవరు తప్పు పట్టరు. అంత పెద్ద నేత వచ్చి ఇగో మా వాళ్ళకి అన్యాయం జరిగిందని డీజీపీకి చెప్పాడు. అప్పుడు నేను వివరించిన, ఇగో ఈ మౌనిక ఫలానా సామాజిక వర్గంలో పుట్టి ఫలానా సామాజిక వర్గంలో పెరిగి పెద్ద అయింది, కానీ ఎక్కడ పెరిగింది, ఏ రోజు పెరిగింది, ఏ కుటుంబంలో పెరిగింది, దత్తత మాకు ఆ కాగితాలు తెలియవు సార్. మా వర్గాల కాగితాలు తయారు చేసుకోవడం రాదు సార్. అట్లా లక్షల ఎకరాలు పోగొట్టుకున్నాం సార్, భూమి కూడా కాగితాలు లేక. మాకు మాట్లాడే విధానం కూడా తెలియదు సార్. మాకు మాట్లాడే విధానం తెలియదు. 10 సార్లు కాగితం రాసిస్తాం సార్ మీకు 10 సార్లు కాగితం. మీరు ఏలు ముద్దలు తీసుకుపోయి గుంజి వేసిస్తేనేమో కరెక్ట్ ఉంటాయి కాగితాలు. మీ సొంతంగా కాగితం రాయాలంటే రాయలేము ఒక్కోసారి. అది కూడా చెప్పింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో కాగితాలు ఎందుకు రాయలేకపోతే దానికి ఎవరు సెక్యూర్గా ఉండాలి, ఎవరు నిలబడాలి, ఎవరు అడ్వకేట్కి ఇచ్చే విధులు అన్నీ చెప్పింది అది. అందుకనే ఈ సందర్భంగా ఏమంటున్నామంటే, మేము అట్రాసిటీ అంటే జనం ఎక్కడ అయోమయాల్లో గురి కాబడ్డరు అంటే, అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమన్నది కేవలము మౌనిక విషయంలో అడగలేదు. ఇగో మీరేం చేశారు ఇప్పుడు? అగో ఫలానా మౌనిక కాదు, ఈ కేసు అంతా తప్పుదోవ పట్టించారు, ఫలానా ఉద్యమకారులు ఇట్లా మాట్లాడుతారు అట్లా మాట్లాడుతారు అని అంటారు. మరి మహేశ్వరి సంగతి ఏంది నాన్న? అయ్యా ఇర్లపల్లి శంకర్రెడ్డి, ఎర్రగా బుర్రగా ఉన్నావు శంకర్రెడ్డి, మరి ఏం చెప్పాలి నువ్వు? మహేశ్వరి సంగతి ఏంటి? మహిళల్ని వేధించినటువంటి అబ్యూజింగ్ మీద సెక్షన్స్ అయ్యి దాని సంగతి ఏంటి? దాని సంగతి క్యారెక్టర్ లేదంటాడు. ఏమైనా క్యారెక్టర్ కులమానం ఇతనికి పాపం. అందుకని ఈ సందర్భంగా డీజీపీ గారితో మేము అనేది ఏంటంటే, మొత్తంగా వెరసి ఈరోజు డీజీపీ గారిని కలిసి ఇది 2వ రోజు సార్. దాదాపుగా 42 గంటలైంది. ఇప్పటికి మధ్యాహ్నం 3ంటికి 48 గంటలు అయిపోయింది. మరి 2వ రోజు సార్ ఎదురు చూస్తున్నాం. పేదలు, ఇలాంటి సామాజిక వర్గం ఎక్కడో గ్రామం 160 కిలోమీటర్ల నుంచి వచ్చారు. భద్రత డీజీపీ గారికి చెప్తున్నాం మేము. ఆ రోజు చెప్పాం, అయ్యా భద్రత ఏమన్నాం, ఏం భద్రత ఇవ్వలేదు. మా ఆఫీసులో తలదాచుకున్నారు. ఆ రోజేమో బస్టాండ్లో తలదాచుకున్నారు. చచ్చిపోయిన శవాన్ని ఏమో హాస్పిటల్లో మళ్ళీ పెట్టిర్రు. పొద్దున్నే 5 గంటలు తీసుకుపోయి సమాధి చేసుకున్నారు. వీర్లపల్లి శంకర్రెడ్డి గారు ఏమంటారంటే, నిన్న పాపట నీలోఫర్లో వైద్యం చేయించుకుంటుంది, ఆ చనిపోయింది వీళ్ళు తంటే చనిపోలేదు అంటాడు. నేను అంటున్నా శంకర్రెడ్డి గారిని, ఎట్లా చనిపోయిందో చెప్పాలి అంటున్నా. ఆగలన్నా, ఎట్లా చనిపోయింది? చక్కగా ఆడుకుంటూ 2 నెలల పాప తన పొత్తిళ్లలో మంచిగా ఉంటూ ఆనందంగా ఉంటున్న పాప ఎట్లా చనిపోయింది చెప్పాలి. ఇది శంకర్రెడ్డి గారు చెప్పాలి. అక్కడ ఎమ్మెల్సీ వారి పేరు ఎవరెవరి పేర్లో చెప్పాల్సి వస్తుంది. నేను ఎప్పుడు నోట్లో అంబేద్కర్ పూలే అనుకొని నోరుని పట్టుకొని ఎవరెవరి పేర్లో చెప్పాల్సి. ఏం తెలవక ఏం చేస్తుంది? రండి అన్న, బ్యాగ్ తీసుకోండి. వీళ్ళంటే అన్ని రకాలుగా బాగుంటుంది. అయితే మేము కోరేది ఏంటంటే, ఈ పాప ఎట్లా చనిపోయిందో చెప్పాలి. నువ్వు 7 నెలలకి పుట్టింది కాబట్టి, ప్రీ డెలివరీ అయింది కాబట్టి చనిపోయిందా అంటే, నేను అనటానికి పోస్ట్ డెలివరీ అయితే బాగుండాలే. ఇంకా నయం 9 నెలలు కాక 10 నెలలు అయితే ఇంకా మేము దన్నినట్టయితే బాగుండేదానిలే. ప్రీ డెలివరీలో బ్రతికిన వాళ్ళు 90% పైన ఉంటారమ్మా. నేను చెప్తున్నా గైనకాలజీ రిపోర్ట్. ఒక గైనకాలజీ ప్రొఫెసర్ని అడిగిన, 7 నెలలకు పుట్టినా 8 నెలలకు పుట్టినా పౌష్టికంగా సిస్టమే. ఆఫ్టర్ డెలివరీ తర్వాతనే మనిషి క్రమంగా శక్తివంతంగా తయారైంది. ఆఫ్టర్ డెలివరీ 20 ఏళ్ళ వరకు బ్రాటప్ అవుతూ ఉంటారు. 20 ఏళ్ళ వరకు బ్రాటప్ అవుతారు. మంచిగా నీలోఫర్లో ఏమీ కాదు, ఆరోగ్యంగా ఉంది, చక్కగా మీరు చదువుకోండి, మంచిగా పెంచుకోండి, బ్రహ్మాండంగా ఉంది ఆరోగ్యం, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న మాటే చెప్పినరు. ఆ పాప మంచిగా తల్లి దగ్గర ఉన్నది. భయభ్రాంతులకి గురై
కాలుతో తంతే అంత దూరం పడ్డాక ఆ అంత దూరం పడ్డ దాంట్లో దెబ్బ తగలడం ఒకటే కాదు, అక్కడ జరిగిన పెనుగులాట, కొట్లాట, అరుపులు, శబ్దాలు, తండ్రిని తల్లిని ఒక యుద్ధ వాతావరణంలో 2 నెలల పాప ఎంత టెర్రరైజ్ కావాలి, చిన్నతనంలో ఆ పాప మెదడు ఎంత చిట్లిపోవాలి. అది చైల్డ్ సైకాలజిస్టులతోటి చేయించేది తప్ప పోస్ట్ మార్టంలో బయటకు వచ్చే అంశాలు కావు అని చెప్తున్నాం మేము. అందుకనే వీర్లపల్లి శంకర్ రెడ్డి గారు, అయ్యా రజక సోదరులారా, మరి మీకు తెలియకుండా వారికి పేరు పెట్టాము. కులం నుంచి బహిష్కరించడం శంకర్ రెడ్డి గారిది నేను చేయలేను. అది మీ రజక సంఘాలు మీరు చేసుకోండి వారిని బహిష్కరించేది. నేను బీసీ ఎస్సీ ఎస్టీ సంఘం నుంచి మాత్రం బహిష్కరిస్తున్న వారిని శంకర్ రెడ్డి గారు. మేము కూడా మా కులం నుంచి బహిష్కరిస్తాం. ఏమన్నారు సార్? మేము కూడా మా కులం మా కులం అంటే ఏం కులం మరి అనండి పెద్దగా. మా రజక కులం నుండి మేము కూడా వీర్లపల్లి శంకర్ గారిని బహిష్కరిస్తున్నాం. కులం నుంచి అంటే ఆయన సాగు బతుకుల కాడికి పోరుగా, సాగు బతుకుల కాడికి పోవడం, పాడమేయటం ఏం జరగదు. ఏదైతే ఆయన కూడా ఇక మీదట ఏ రాజకీయ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో గానీ లేకపోతే ఇంకా ఏదైనా సొంతంగా ఎజెండా తీసుకున్నా కులం పేరు చెప్పుకొని ఎజెండా తీసుకోవద్దు, నిర్ణయం తీసుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ కూడా సూటిగా హెచ్చరిస్తున్నాం, వీర్లపల్లి శంకర్ కు రజక కులానికి ఎటువంటి సంబంధం లేదు, కులం నుంచి బహిష్కరిస్తున్నాం. ఈరోజు పాపం ఇప్పుడు స్వయం సమాధి కార్యక్రమం ఒకటి ఉంటుంది సార్, వారి సమాధిని వారే కట్టుకోవడం బ్రహ్మంగారు లాగా. ఇప్పుడు మన వీర్లపల్లి శంకర్ గారు కూడా నిన్న తన సమాధిని తానే మంచి పగడబది సిమెంట్ గిమెంట్ పెట్టి గట్టినే కట్టుకోండి రాళ్లతోటి. అయితే ఎందుకు సామాజిక సమాధి అయిపోయింది పాపం నిన్న ఆయన. మరి ఆయన దేవుడుగా మారుతాడు దెయ్యంగా మారుతాడు తెలియదు, కానీ నిన్న సోషల్ డెత్ అయిపోయింది. ఒక్క చాకలి రజకుడు కానీ, ఒక బీసీఎస్సీ ఎస్టీ బలహీన వర్గం ఒక్క మనిషి నిన్ను అభినందించోడు ఉంటే తీసుకురా నా ముందుకి. ఎవ్వరు అభినందించలే నీ స్టేట్మెంట్తో. కానీ రెడ్ల కుట్ర చూసిండ్రా, మళ్ళీ బలి చేసింది ఎవరిని? మన శంకర్నే. అది పోలీస్ ఆఫీసర్స్ ఎవరు మధ్యలో? ఒక గోళ్ళ ఆయన, ఒక ఎరకల ఆయన, ఒక ఎస్సీ ఆయన. ఏదైనా కేసు అటు ఇటు అయితే ఎవరిని సస్పెండ్ చేయాలి? బీసీఎస్సీ పోలీసు వాళ్ళని చేయాలి. రాజకీయంగా ఎవరిని సమాజ్ చేశారు ఇప్పుడు షాద్నగర్లో? ఒక్క బీసీఎస్సీ ఎస్టీ ఓటు వేయకుండా వీర్లపల్లి శంకర్ని. ఇది తెలుసా అన్న నీకు? ఎర్రగా బుర్రగా ఉన్నావు కానీ ఇది తెలుసా నీకు? రాజకీయం తెలవకపోయాను. ఇక వీర్లపల్లి శంకర్ సమాజ్ పార్టీ పెట్టాలి నువ్వు, ఇక కాంగ్రెస్ని వదిలిపెట్టి. ఏం పద్ధతి? నీ కుట్ర నుంచి జరుగుతుందో తెలుసా? నీ నోటితోటి ప్రెస్ మీట్లో బాధితుల క్యారెక్టర్ మంచిది కాదని చెప్పించారన్న. అది కుట్ర, అది కుట్ర. ఆడ బెల్లయ్య నాయకు పాల్గొంటాడు పాపం, పైన ఉన్న మారోజు వీరన్న తూ అని కూర్చుంటాడు బెల్లయ్య నాయకు మీద. నువ్వు బాధితుల పక్షాన ఉంటావా, నిందితుల పక్షాన ఉంటావా? ఇదే నాన్నయ్య నీ మార్క్సిజం, నీ కమ్యూనిజం? బెల్లయ్య, ఇదేనా నీ మార్క్సిజం, కమ్యూనిజం? ఆడపోయి బాధితుల పక్షాన మాట్లాడతావా, నిందితుల పక్షాన మాట్లాడినవా? మల్లురవి గారు ఇక్కడికి వచ్చిండ్రు, బాధితులను చూసిండ్రు, ఆయన సంఘం నుంచి ఏదో సహాయం చేస్తామని చెప్పిండ్రు. కానీ మల్లురవి గారు కూడా నిందితుల పక్షానే మాట్లాడిండే నిన్న. ఏమి న్యాయం అన్నా? నిన్ను పార్లమెంటుకు పంపింది దేనికి? షెడ్యూల్ క్యాస్ట్ ప్రజల్ని రక్షించు, బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేక నియోజకవర్గాలని అంబేద్కర్ ఇస్తే అక్కడి నుంచి వంశీ అనే ఎమ్మెల్యే, మల్లురవి అనే పార్లమెంటు సభ్యులు ఇద్దరు చట్టసభలకు పోయి నీ ప్రజల్ని రక్షించమని రాజ్యాంగం ద్వారా నువ్వు చట్టసభలకు పోతే మమ్మల్ని గొడ్డలు పెట్టి నరికినావు కదా మల్లురవి అంటే వంశీ. ఏమి డాక్టర్లు సార్ మీరు? ఇంతమంది వచ్చి పలకరిస్తారు కదా, రోజు 100 మంది వస్తారు ఈ బాధితులకి. ఒక్క ఎమ్మెల్యే వచ్చిండా? ఒక్క మంత్రి వచ్చిండా? ఎందుకు రావట్లే ఈ మంత్రులు? నిన్న రవి గారు వచ్చిండ్రు, జరిగింది వాస్తవమే, బాధపడుతున్నా అన్నాడు. మరి బాధపడుతున్నప్పుడు జరిగింది వాస్తవం అయినప్పుడు కొంతవరకు న్యాయంగా మాట్లాడిండు, కొంతవరకు. మరి న్యాయంగా మాట్లాడినప్పుడు రా పోరాటం, శిక్షణలు పెడదాం, రా పోలీసు వాళ్ళ దగ్గరికి పోదందా? ఎందుకు మీకు ఇంత? అదే మావోడు ఎవడన్నా బీసీఎస్సీ ఎస్టీ వర్గం చిన్న తప్పు చేస్తే వాడిని ఉరిశిక్ష చేసి చంపుతారుగా. వాడు చిన్న తప్పు చేస్తే వాడు కుటుంబం మొత్తాన్ని ఈడ్చుకొస్తారుగా. ఈ రోజు వరకు నిందితుల్ని అప్పీర్ చేయలే, తీసుకొచ్చి మా వాళ్ళనైతే ముసుగులు దొడిగి కొట్టి చంపి
తల్లిదండ్రుల బొక్కలు కూడా ఎరగొట్టి తీసుకొని పోతారు పోలీస్ స్టేషన్. కానీ వాళ్ళకి ఆ తుకారాం రెడ్డిని ఎంత గొప్ప పేరు పెట్టుకున్నాండి. తుకారాం కబీర్ ఆలోచనలు తీసుకుపోయిన పేరు ఈయనకు పెట్టారు. సమానత్వం తుకారం చెప్పాడు. ఈయనకి అసమానత్వం డీకోడింగ్ అయింది పాపం ఈ పెద్ద మనిషి. ఇమీడియట్గా కలెక్టర్గా చెప్తున్న నాగర్ కర్నూలుకి బర్తరఫ్ చేయండి, సర్పంచ్ నుంచి అతన్ని బర్తరఫ్ చేసి పారేయండి, గ్రామం నుంచి సర్పంచ్ నుంచి తీసి పారేయండి. మొన్న ఒక ట్రైబల్ చేసిండ్రు. ట్రైబల్ని తెలిసి తెలియక మామూలు ఏదో ట్రైబల్స్ ఎస్సీలు బీసీలు సర్పంచ్లు అవుతారు. ఇక ఆడ కాసుకొని వీడి ముందు నిలబడాలని భర్త వచ్చిండని కొడుకు వచ్చిండని భర్త రావడం తప్పు, కొడుకు రావడం తప్పు. కానీ రెడ్లు వాళ్ళ సర్పంచ్ పదవి బీసీలకు వచ్చిందని కాసుకొని పంచాయతీ అధికారితో తీసి పారేస్తారు. ఏంటి ఇవన్నీ? నాకే ఈ సమస్యలుగా సస్తాను నేను. ఆడ ఖమ్మం పిలుస్తూ ఉంది. ఆడ బీసీ ఎస్సీ ఎస్టీల ఇండ్లు మొత్తం కూలగొట్టి ఇండ్లల్లో ఉన్న వాళ్ళని ఈడ్చుకొచ్చి పండుకున్న మంచాలు బొచ్చలు గిన్నెలు గ్యాస్ స్టవ్లు మొత్తం ధ్వంసం చేసి కమ్మారెడ్ల క్రూర జేసీబీలు వచ్చి అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీల కొంపల్ని విధ్వంసం చేసి 33 ఎకరాల మీద కన్నేసి అది వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి బీసీ ఎస్సీ ఎస్టీలు నిలగొట్టి. ఇది రాజ్యమా వాళ్ళ కాడ ఇది అంటున్నాను. ఇది రాజ్యం అంటారు ఎవడన్నా? ఇదేనా నాయన రాహుల్ గాంధీ? నువ్వు అమాయకుడు పిచ్చోడు ఇప్పటివరకు నాకు అర్థం కాలే. నువ్వు ఏందో తెలవట్లే నాకు. ఏంటంటే రాజ్యాంగం అంటాడు. ఏంది నీ పద్ధతి ఏంది అంటాను అసలు. పోనీ రాహుల్ గాంధీ దగ్గరికి పోనిస్తావా మమ్మల్ని రేపు వస్తామంటే మమ్మల్ని ఆడబట్టుకొని అరెస్ట్ చేసి ఆడపిల్లలు ఆడ గుంజకపోతారో తెలియదు. పోలీసులు కేసు మీద కేసు పెడతారు. అందుకనే ఈ సందర్భంగా మరొకసారి సూటిగా స్థూలంగా చెప్పేది ఏంటంటే, అయ్యా డీజీపీ గారు మిమ్మల్ని కలిశాము, 48 గంటలు కావస్తుంది రెండో రోజు. మీకే సూటిగా చెప్పాను నేను, పలానా మౌనిక పాప తల్లి సార్, పుట్టింది బీసీలలో కాదు, పుట్టింది క్షమించండి బీసీలో, పెరిగింది ఎస్సీలలో. ఒకవేళ ఇక్కడ మీకు ఇంప్లిమెంటేషన్కి అయినా సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది పెరిగిన దాంట్లో, అయినా సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా పక్కన పెట్టండి. మీరు అట్రాసిటీ యాక్ట్ పెట్టడానికి ఇగో మరొక కోడల మీద కూడా ఈమె కన్నా ఎక్కువ కొట్టిండ్రు అని, ఈమె కన్నా ఏం కొట్టిండ్రు, జాకెట్ చింపిండ్రు, ఎంటికలు బట్టి గుంజిండ్రు, మాలామాదిగ లంజల్లారా అన్నారు, సాకలి ముండల్లారని 100 సార్లు అన్నారు, మాలామాదిగ ముండల్లారని 10 సార్లు అన్నారు. ఇది సహజంగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ నోట్లో వచ్చే కూతలయ్యా గ్రామాలల్లో. మీకు గ్రామ వ్యవస్థ తెలిసో లేదో తెలియదు మరి పోలీస్ ఆఫీసర్లకి. ఎవరా నువ్వు? నేను సాగలలో పోరగాని సార్ అంటాడు. కులమే ఆడ, మొత్తం కులమే, ఏముంటుంది పేరు కాదు ఆడ, ముందు కులం చెప్పుకోవాలి. మాలామాదిగా సాకలోడు మాడు మంగళోడు అని అంటారు వాళ్ళు, ఇదే పని వాళ్ళది. అంత ఘోరంగా దుర్భాషలాడిన ఈ కోడలు, ఈ ఇద్దరి విషయంలో మేము అట్రాసిటీ యాక్ట్ అన్నాం. కానీ అక్కడ ఏదో పెద్ద డిస్కవరీ ఛానల్ పెట్టినట్టుగా ఈ అమ్మాయి బీసీలలో పుట్టింది కదా అని ఈ అమ్మాయి చుట్టూ సెంట్రీగా తిప్పి ఇదేదో పెద్ద నేరం తప్పులాగా, ఇదేదో పెద్ద నేరం చేసినట్టుగా, ఇదేదో తప్పు దొరికినట్టుగా ఈ మొత్తం కేసులో నుంచే బయటపడాలని పోలీసులు ఇదేదో అలెగ్జాండర్ విజయంలాగా తిరుగుతున్నారు. అలెగ్జాండర్ విజయం అట ఏమో బీసీ. మేము ఈ ఒక్క మనిషి గురించి నేను అడిగినా ఎక్కడైనా తీసుకురండి, పోలీస్ స్టేషన్లో కానీ డీజీపీ గారి దగ్గర కానీ ఇంకొక దగ్గర కానీ ప్రెస్లో కానీ ఈ మౌనిక ఒక్క విషయంలో నేను అడిగినా అట్రాసిటీ యాక్ట్. నేను అడిగింది కుటుంబంలో ఇద్దరున్నారు, కుటుంబంలో ఇద్దరున్నారు. ఈమె కూతురు కీర్తి, ఈమె భర్త ఎస్సీ. ఏ రాజకీయ నాయకుడు, ఏ బ్యూరోక్రాటు భారతదేశంలో ఎవడూ చేయనటువంటి వివాహాల్ని ఒక అమాయక తల్లి చేసింది. రామ్మ బయటికి రామ్మ, ఇంటర్ కాస్ట్లు చేసింది. ఇదేనా ఈమె క్యారెక్టర్ లేదనేది? ఇదేనా మీరు అనేది? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేయడమే ఈమె క్యారెక్టర్ లేదా? సొంత కులంలో పెళ్లి చేసుకొని 100 కోట్లు ఖర్చు పెట్టేటోడికి క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఫారెన్లో ఒక పెళ్ళి అంటే పెళ్లి చేసుకొని వచ్చి తల్లిదండ్రులు నాన్న నిన్న పెళ్ళి అయింది అంటాడు కొడుకాడ, ఫారెన్లో నిన్న పెళ్ళి అయింది అంటాడు. ఇంకో కొడుకు వచ్చి రేపు పెళ్ళి అవుతుంది నాన్న, నీకు వీలుంటే రా అంటాడు అయ్యను పట్టుకొని. వీలుంటే రావాలా? ఆడ పెళ్ళిళ్ళేమో అట్లా జరుగుతున్నాయి యూరోప్. అందుకని వాడు అంత మంచిగా డెవలప్ అవుతుంది. మన కాడ పెళ్లి ఉద్యమం, బట్టి విక్రమార్క గారింట్లో పెళ్లి ఒక ఉద్యమం. మా ఇంట్లో సాగు, నీ ఇంట్లో పెళ్లి. రాకూడదా బట్టి విక్రమార్క? వచ్చి వీళ్ళకి తప్పైందని వచ్చి నీ కొడుకు పెళ్లి కార్డు ఇచ్చిపో వీళ్ళకి.
నీ కొడుకు పెళ్లి కార్డు ఇచ్చిపో తప్పైంది సార్ మా ఏదో జరుగుతున్న సమాజంలో ఈ కేసు విషయంలో నేను కొద్దిగా చేస్తలే కానీ కొంచెం తప్పైంది నాది అని బట్టి విక్రమార్క ఎందుకు చెప్పట్లే? అసలు రేవంత్ రెడ్డి మీదనే మాట్లాడితే రేవంత్ రెడ్డి అంటున్నాం, కానీ అసలు దళితుల నుంచి ఉప ముఖ్యమంత్రి అయింది కదా, మరి నీ వర్గాల ప్రజల గురించి బట్టి మాట్లాడాడేంటి బట్టి విక్రమార్క గారు? ఆయన మీదకి ఫోకస్ ఎందుకు పోవట్లేదు తెలుసా? ఏ కాంట్రవర్సీలోకి ఆయన రాడు కాబట్టి మన ఫోకస్ ఆయన మీదకి పోవట్లే. మన ఫోకస్ ఆయన మీదకి పోకుండా ఉండాలని ఆయన ఏ విషయంలో ఎంటర్ కాడు. ఇది ఆయన లాజిక్. మొన్న నైని కుంభకోణంలో మాత్రమే పాపం వారు వెలుగులోకి వచ్చారు. మంచి రాజశేఖర రెడ్డి లాగా పంచాగించే గట్టినమ్మా. మరి మీ ఓడే మరి మా గద్దరందకి ఇంతవరకు శాంక్షన్ చేయలేదు. అది ఇన్స్టిట్యూట్ లేదు, పాడి లేదు. నువ్వు ముఖ్యమంత్రి అంటే ప్రజాపాలన అంటే పెద్ద భవనంలో ఉంటి అన్నీ ఉంటివి. మరి ఆ గద్దర్ గారికి ఇన్స్టిట్యూషన్ ఏదైతే అంటే 2 ఎకరాలు పోయి అన్నీ పోయి కాగితాల మీదకి వచ్చినాయి బొమ్మలు. అది కూడా అడుగుతాం, గవర్నమెంట్ గల్లా బట్టి అడుగుతాం. గద్దర్ కాలు పెట్టి గద్దర్ బాడీ మీద కాలు పెట్టి రేవంత్ రెడ్డి సింహాసనం మీద కూర్చున్నాడు 100% అడుగుతాం. గద్దర్ యొక్క సోపానంగా చేసుకుని రాజ్యాన్ని పట్టుకున్నాడు. అందుకని మేము అంటున్నామయ్యా, సరే ఖమ్మం గద్దరు అన్ని విషయాలు మాట్లాడతాం, మాకు వేరే పని లేదు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, బీసీ ఎస్సీ ఎస్టీలు, పేద అగ్రవర్ణాల గురించి మాట్లాడి న్యాయం చేసి కొట్లాడడమే జీవితంగా పెట్టుకున్నాం. మాకేం లేదు, ఇదే కార్యక్రమం. ఆ విధంగా ఈరోజు స్థూలంగా సూటిగా మరొక్కసారి డీజీపీ గారు, అయ్యా మీకు చెప్పి 48 గంటలైంది, మౌనిక పాప తల్లి బీసీలో పుట్టింది, ఎస్సీలో పెరిగింది, అయినా మీకు అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా మేము చేయమంటే అది కూడా మినహాయింపు, ఓకే. మరో అమ్మాయి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఆమె తరఫున చేయాలి అని కోరుతూ, అబ్యూజింగ్ మహిళల్ని ఇష్టం వచ్చినట్టుగా ఉట్టి పేదోళ్ళు కదా, పల్ల చెంపలు కొట్టిర్రు, ఎంటికలు బీకిర్రు, జాకెట్లు బీకిర్రు, మాదిగ ముండలు సాకలి ముండలని తిట్టిర్రు. మరి దానికి అబ్యూజింగ్ మహిళా సెక్షన్స్ పెట్టాలని, మర్డర్ కేసు నమోదు చేయాలని, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమి ఉండదు, ముందు మర్డర్ అన్ని కేసులు పెట్టండి, ప్రాసెస్లో విచారణలో అప్పుడు తెలుస్తాం. మేమైనా తప్పులు చేస్తే మా మీద కూడా శిక్షలు వేయండి ప్రాసెస్లో. ముందు ఈ కేసులన్నీ ఇంప్లిమెంట్ చేయాలని. ఇది తాత్సారం చేస్తే మీకే డ్యామేజ్, ఇది వదిలిపెట్టేది లేదు. రేపు అసెంబ్లీ స్టార్ట్ అయినా అక్కడ అడుగుతాం, అన్ని చోట్ల అడుగుతాం. గవర్నమెంట్ ఇమీడియట్గా ఇది వాళ్ళ మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపాలని కోరుతూ, రెవెన్యూ కలెక్టర్ ఇంతవరకు మరి ఏమీ వీళ్ళకి మేము అడుగుతున్న పునరావాసం 50 లక్షల రూపాయలు కనీసం ఈ కుటుంబానికి ఇవ్వాలి, ఒక పిల్లగాడికో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలి, ఆ తర్వాత వాళ్ళకు ఇల్లు ఇచ్చి వాళ్ళకి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాలి కొంతకాలం. ఇవన్నీ అడుగుతాం. దాని విషయంలో కూడా ఇంతవరకు స్పందన లేదు. కాబట్టి ఈ విధంగా ఇదంతా చేయాలని చెబుతూ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్ని డిపార్ట్మెంట్ కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆ గ్రామంలో కొట్టినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక రకాల సమాచార సాధనాలతో మనుషుల్ని డిమోరలైజ్ చేస్తున్నారు. అయా ప్రజలారా, ఇది క్లియర్గా వినాలని కోరుతూ, మరి ఈ సందర్భంగా గద్దర్ గారి కుమారుడు సూర్యం గారు వారు మాట్లాడాలి, ప్రొఫెసర్లు తలా మాట్లాడాలి. మెయిన్గా రజకులట మరి ఇలా తీర్మానం చేసుకొని వచ్చారు, శంకర్ గారిని కులం నుంచే బహిష్కరిస్తారు. నేను బహిష్కరించట్లేదన్న, ఎందుకంటే నేను చాకలి వర్గానికి సంబంధించినటువంటి కానీ సామాజికంగా చాకలి కులం కాదు కాబట్టి వారిని బయటికి పంపించే రైట్ నాకు లేదు. కానీ బీసీఎస్సీ ఎస్టీ సమాజం నుంచి వీర్లపల్లి శంకర్ గారిని బీసీఎస్సీ ఎస్టీ సమాజం నుంచి బహిష్కరిస్తున్నాము అని మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం, తీర్మానిస్తున్నాం. తెలివి లేదు పాపం ఆయనకి, తెలియదు. ఇట్లాంటి ఉద్యమాలు వస్తేనే దీన్ని గౌరవించాలి. ఇట్లా ఇప్పుడే ఈ మాట అంటే ఎక్కడ అమ్మో బీసీఎస్సీ ఎస్టీలు ఇంత భయంకరంగా చైతన్యంగా ఉన్నారు, ఇట్లా మనం మాట్లాడితే మనం రాజకీయంగా సమాధి అవుతాం అని కూడా సోయి లేని వీర్లపల్లి శంకర్ గారి పట్ల సానుభూతి తెలియజేస్తూ కొద్దిగా మౌనం పాటిస్తున్నాయి ఒక అరసెకండ్. అంటే అమాయకుడు పాపం సమాధి అయిపోయింది కానీ నిన్ను గెలవనిస్తారా బాబు, ఎవడన్నా ఓటేస్తారని. ఇదే కదా రెడ్లు కోరుకుంది, నిన్ను ఖతం చేయాలి. షాద్నగర్ అంటే రెడ్ల కోట, సాగలోడు ఎమ్మెల్యే అవుతాడా? సాగలైన రెడ్లు కాసుకున్నారు, వాళ్ళ పని అయింది, సక్సెస్ అయ్యారు నిన్న. బా ఏం కుట్ర, అద్భుతమైన కుట్ర. ప్రమోషన్స్లో రెడ్లకి ఏడ పోటీగా వస్తాడో అక్కడున్న డిఎస్పీ యాదవ్ ఎక్కడ దొక్కారు. మంచి రెడ్ల ప్రమోషన్ చూసుకుంటారు. 20 ఏళ్ళ తర్వాత రెడ్డి పోలీస్ అధికారి డీజీపీ అవుతాడా, ఎస్పీ అవుతాడా, ఏఎస్పీ అవుతాడా, అక్కడికి గొల్లాయన వస్తాడా, సాకలాయన వస్తాడా అని లెక్కలు వేసుకో. మావాడు ఏ లెక్కలు వేసుకోడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు మా పోలీసు ఆఫీసరు. వాళ్ళు లెక్కలు వేసుకుంటారు. కాబట్టి ఏ డిఎస్పీ బీసీని వెనక్కి నెట్టాలి,
ఏ సిఐ ఎస్సీని వెనక్కి నెట్టాలి అనేది వాళ్ళకి ప్లాన్ ఉంటుంది. మావానికి ఏం ప్లాన్ ఉండదు సార్. మాకు ముందు చూపు లేదు సమస్య. మాకు ముందు చూపు లేదు. మమ్మల్ని మందు చూపులో ఇరికిచ్చారని చెప్తూనే ఉన్నాం. మాకు మందు అలవాటు కూడా లేదు. మేము అసురులం. మాకు మందు చూపు అలవాటు లేదు. మీరు అలవాటు చేసి సంవత్సరానికి 1,00,000 కోట్లు వేసుకపోతారు మా రక్తంతో ఎక్సైజ్ ట్యాక్స్. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు ఓకే కేటీఆర్ గారు పోయినరు, మాకు సానుభూతి తెలియజేసిర్రు, విషయాన్ని ఖండించారు, అభినందనలు, సంతోషం. మరి మిగతా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వచ్చారు, ఆఫీస్కి 2 సార్లు వచ్చిపోయాడు, సంతోషం. మరి ఏరన్నా మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఏడిపోయారు, మా ఎర్రోళ్ళు ఏడిపోయాడు, మా బాల్కని సుమన్ జైలునే ఉండా ఇంకా జైలు. మరి ఎర్రోళ్ళు ఏడిపోయాడు, మా బాల్కని సుమన్ ఏడిపోయాడు, తలసాని ఆడిపోయాడు. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలు వారే కాదండి, ఒక మానవీయ సంఘటన జరిగింది. మీ పార్టీలో ప్రతినిధులు రావాలి. బీజేపీ పార్టీ మా శంకరన్న ఏడి ఫ్లోర్ లీడర్, ఏ శంకరన్న? ఆదిలాబాద్ శంకర్, పాయల్ శంకర్ మా బీసీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారు. ఏడి ఇంతవరకు? పాయల్ శంకర్ అన్న కూడా ఇక్కడికి రావాలని కోరుతా ఉన్నాం. మీ పార్టీ ఫ్లోర్ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే ఎవరు? మహేశ్వర్ రెడ్డి. మరి వారు కూడా రావాలి. ఎందుకు రావట్లేదు? ఎవరు రాకపోతే వాళ్ళ నియోజకవర్గాల్లో ఆట ఆడుకుంటాం మేము రాబోయే రోజుల్లో. సమస్య లేదు. మొన్నటిదాకా ఇది పెద్ద వర్గ పోరాటం అన్నారు, సంతోషం, వర్గ పోరాటమే. ఇప్పుడు కుల పోరాటం జరుగుతుంది అణగారిన వర్గాలది. చాలా జాగ్రత్తగా ఆలోచించమని కోరుతూ మరి సూర్యం గారు మాట్లాడాలి, ఆ తర్వాత ప్రొఫెసర్ గారు మాట్లాడాలి, ఆ తర్వాత రజక సంఘం వారు కూడా ఒక మాట సూర్యం గారు. మీడియా మిత్రులకి ముఖ్యంగా ఈరోజు ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని ఈ స్థాయి వరకు బాధ్యతలతోనే ఉండడం, వారిని ఒక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇది ఒక వెలుగులోకి తీసుకురావడంలో మనందరూ తెలిసిన విషయమే డాక్టర్ విశారదనన్న గారి పాత్ర పోషించడమే కాదు, వారిని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. 2023లో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మనం ప్రజలందరూ చూడాల్సింది, వారికి అందరికీ తెలిసిన విషయం, ప్రజాపాలన అంటే గద్దరన్న ఎప్పుడు ప్రతిపక్షంతోనే ఉండేవాడు. దాంట్లో భాగంగా 1 సంవత్సరం పాటు ప్రయాణంలో వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు ఇచ్చడం, వాళ్ళకు ఒక నిర్దేశం ఇచ్చాం. కానీ ఈరోజు విరుద్ధంగా అంటే ప్రజాపాలనకు విరుద్ధంగా జరుగుతున్న ఇలాంటి ఎన్నో సంఘటనల్లో ఇది చాలా ముఖ్యమైన సంఘటన. ఒక పసిపాపను కోల్పోయిన తల్లిగా జరిగిన సంఘటనని ఆ పోలీస్ స్టేషన్లో చెప్పినప్పుడు పట్టించుకోలేదు. రాష్ట్ర స్థాయికి డాక్టర్ విశారదన్న గారు తీసుకొచ్చినప్పుడు పట్టించుకోవట్లేదు. దీనికి భిన్నంగా ఒక స్త్రీని అవమానించడం, ఆ చనిపోయిన ఆ పసికందుని కూడా, అంటే మానవీయ కోణం అంటూ ఒకటి ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. వాటి గురించి మాట్లాడకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు వారి పార్టీ ఏదైతే ఉందో వారు చేస్తున్న ఇది ఒక పెద్ద కుట్ర. అంటే ఒక మనిషికి మనిషి విలువ ఇవ్వరా? ఒక పసికందుకు విలువ ఇవ్వరా? వారిని తీసుకొచ్చి 3 రోజుల తర్వాత శిబిరం తీసేయమన్నారు. వారిని కొట్టడమే కాదు, పెద్దలు డాక్టర్ విశారదనన్న గారు చాలా స్పష్టంగా చెప్పిండు, కొంత కన్ఫ్యూజన్ జరిగినా వారు వెలికి తీసి కుటుంబంతో కూర్చొని అక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో తెలుసుకొని దాన్ని ప్రజెంట్ చేశాడు. అంటే ఒక హత్య చేయబడ్డ కుటుంబం పైన ఒక పార్టీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, ప్రభుత్వంగా ఒక మరో హత్య చేస్తూ ఉన్నారు. ఒక హత్య చేయట్లేదు, ఇలా పసికందున హత్య చేశారు. ఆడపిల్లల్ని కొట్టడం, దూషించడం, దానికి తోడుగా ఆ పార్టీ మొత్తంగా కూర్చొని ఈ కుటుంబాన్ని హత్య చేసేసారు. అంటే క్యారెక్టర్ లేదని చెప్పడం,
వీళ్ళు ఆ కులం కాదని చెప్పడం, ఆ కులంకి సంబంధించి అంటే మన్నించాలి. ఇక్కడ అసలు మేము విప్లవకారులం కులం గురించి మాట్లాడడం, కానీ కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే వారు మరి భారతదేశంలో భారత రాజ్యాంగం పట్టుకొని దేశమంతా చెప్పుకున్నట్టు సార్ చెప్పినట్టు ఇంతవరకు కూడా ఇంత దుర్మార్గమైన బహుశా నేను అనుకుంటా ఉత్తరప్రదేశ్ తర్వాత ఇక్కడే జరుగుతుంది. పసిగుడ్డుని ఇద్దరే చంపారు, ఒకడు వీరప్పన్ అంతే, ఓడి ఈ రెడ్డి. అంటే ఇలాంటి రాష్ట్రం, ఇలాంటి ప్రభుత్వమా ప్రజలు కోరుకుంది? ఇలాంటి ప్రభుత్వమా ప్రజా యుద్ధన ఒక గద్రన కోరుకున్నది? ఇది ముమ్మటికి కాదన్న. కాబట్టి ఆ తల్లిని అడిగినాం, అమ్మ మీకు ఏం కావాలి ప్రభుత్వం నుంచి అని. నాకు వ్యక్తిగత సహాయాలు వద్దు, ఏమీ వద్దు, నా బిడ్డను చంపిన వాళ్ళకి శిక్షించమని అడిగింది అంతే. ఒక తల్లి అడిగే కోరిక ఏంటిది? తన బిడ్డను కోల్పోయినా ఆ చంపిన వాళ్ళని శిక్షించమని అడిగిందన్న. కాబట్టి ఈరోజు డాక్టర్ విశారదన్న గారు హైదరాబాద్ తీసుకురావడం, ఇక్కడ వాళ్ళ ఆఫీస్లో పెట్టుకొని వాళ్ళకి ఆశ్రయం కలిపేయడం అంటే వాస్తవం ఏంటంటే అసలు కేసు పెట్టిన తర్వాత ఉమెన్స్ మీద ఒక ఉమెన్ కానిస్టేబుల్ని ఇస్తారు వాళ్ళకు తోడుగా. ఇంత ఘోరం అనేది అంటే రక్షణ లేదు ఈ దేశంలో. మరి మరి ఒకప్పుడు ఉద్యమాలని చెప్పి అటు పోయింది, అదేనేమో కరెక్టేమో. ఇలాంటివి జరిగినాయి కాబట్టి అలాంటి ఉద్యమాలు వచ్చినాయి అంటే ప్రభుత్వం అటువైపు నెట్టుతుందేమో మరి. కాబట్టి ఈ సంఘటన తీవ్రంగా ప్రజలు గమనించాలి, ఖండించాలి అన్న. ప్రజలందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయి. మీరు పెద్దవారు. ఈ మార్చి 15థ్కో 16థ్కో అసెంబ్లీ ఉన్నది. ఈ అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రస్తావించాలి. అసలు డిమాండ్తో రేపు మనం ప్రజల దగ్గరికి పోదామని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ విశారదన్నకి అట్లాగే మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ కుటుంబంతో మేము ఎల్లప్పుడూ ఉంటాం. ప్రజాపక్షాన గదర్ అన్న ఉండే, అట్లాగే గదర్ ఫౌండేషన్ కూడా ప్రజాపక్షాన ఉంటుంది. వాళ్ళ కుమారుడుగా అన్నతో కలిసి పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యమన్నకి ధన్యవాదాలు. గద్దర్ గారు ఉంటే ఎంత పాత్ర పోషిస్తాడో, గద్దర్ గారు లేకపోయినా కొడుకు వచ్చి అంత పాత్ర పోషించడము. జైలు పడేసి జైలేమనో నాకు కొద్దిగా వినపడట్లేదు ఈ మధ్య, అందుకని ఆ విధంగా గద్దర్ గారి యొక్క లోటుని కొడుకొచ్చి తీర్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు రజక సంఘానికి సంబంధించిన రాష్ట్ర నాయకులు మనం ఎవరిని మాట్లాడుతారు? అభయేందర్ని మాట్లాడాలని కోరుతున్నాం. ఈ తరపు నుంచి ఒకరు, తర్వాత ఇది కీలకమైన సంఘటన అండి, ఎందుకంటే వాళ్ళు బహిష్కరించడానికి వచ్చారు మీటింగ్. మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం, జై భీమ్. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో సంఘటన జరిగి 9 రోజులకు పైగా గడుస్తున్న వీర్లపల్లి శంకర్ తన రజక కుటుంబానికి, కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. తన కులంలో ఒక 2 నెలల పసిబిడ్డ చనిపోతే, అదేవిధంగా తన కుల సభ్యుల మీద దాడి జరిగితే ఇప్పటి వరకు కనీసం వారిని పరామర్శించిన పాపాన పోలేదు. కానీ నిందితుల పక్షాన, ఆ అగ్రవర్ణ రెడ్ల పక్షాన మాట్లాడుతందుకు కుమ్మెర గ్రామంలోకి పోయి అక్కడ జరిగింది చిన్న గలాట. ఆ గలాటలో పసిబిడ్డ లేనే లేదు, ఆ తల్లి కూడా లేనే లేదు. ఆ గలాట జరిగినాక వచ్చింది, అది చిన్న విషయం. దానికి వివిధ సంఘాల నాయకులు లేకపోతే వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు వచ్చి దాన్ని పెద్దగా చేస్తున్నారు. ఆ చిన్న గలాట ద్వారా ఏం జరగలేదు, ఈ రజక కుటుంబానికి ఎటువంటి నష్టం జరగలేదు అని చెప్పి అంటున్నాడు. వీర్లపల్లి శంకర్, నువ్వు కనీసం మానవత్వం ఉన్నదా నీకు? ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని లేకపోతే ఏ గుండెను తట్టినా అయ్యో 2 నెలల పసిబిడ్డ కాలితో తన్ని అగ్రవర్ణ రెడ్లు చంపిర్రే, ఈ చావుకు కారణమైన వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటుంటే, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నీవు ఇది చిన్న గలాట, ఇక్కడ ఎటువంటి
ఇబ్బంది కలగలేదు వీళ్ళకు. ఓన్లీ కొబ్బరికాయతోని శ్రీనివాసరెడ్డిని గణేష్ అనే వ్యక్తే కొట్టిండు, అందువల్లనే ఎఫ్ఐఆర్ నమోదు అయింది అని చెప్పి ఎట్లా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నావు? నిజంగా నీ తల్లి తండ్రులు రజక ఈ మాట అనొచ్చు అనరాదు కానీ వాళ్ళు కూడా దీన్ని అంగీకరించారు. వాళ్ళే గనక నీ మాటను వినుంటే వాళ్ళు కూడా క్షమించారు మిమ్మల్ని. దయచేసి మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఈ మాట కూడా అనొచ్చు అనరాదు. ఎమ్మెల్యే శంకర్ గారు, మీరు గనక బిడ్డల్ని కంటే ఈ తల్లి బాధ కూడా నీకు తెలిసి ఉంటుంది, కానీ ఈ కడుపు కోత నీకు తెలియదు కాబట్టే ఇవాళ చిన్న గలాట జరిగిందని అంటున్నావు. ఇక్కడ మా రజక సంఘ నాయకులు అందరూ ఉన్నారు. వీరందరి సమక్షంలో వీర్లపల్లి శంకర్ గారిని మన రజక కులం నుంచి బహిష్కరిస్తున్నాం. దీనికి మీరందరూ ఆమోదిస్తురుగా? ఇవాళ నుంచి వీర్లపల్లి శంకర్ రజక కాదు, శంకర్ రెడ్డి గారు. నేను ఒకటే చెప్తున్నా, మీకు గనక నిజంగా మీకు మానవత్వం ఉంటే ఈ బాధితుల పక్షాన నిలబడండి. మన కులంలో ఒక అణగారిన వర్గాల జాతుల్లో దాడి జరిగితే కాపాడే నాయకుడే లేడు అనే స్థితికి తీసుకొని వచ్చారు. మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనే ఒక ధైర్యం ఉండే, ఆ ధైర్యం లేకుండా చేసిరు మీరు. ఇవాళ వీర్లపల్లి శంకర్ రెడ్డికి ఈ రజక కులానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో రజక అని చెప్పుకుంటే భవిష్యత్తులో చెప్పుల దండలు వేసి, ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పుల దండలు వేసి, దిష్టి బొమ్మలు తగలబెట్టడం కాదు, చెప్పుల దండలు వేసి ఊరేగిస్తాం, తిప్పుతాం, ఎక్కడ కనిపిస్తే అక్కడ అడ్డుకుంటాం అని చెప్పి కూడా రజక సంఘాల తరపున హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రజక సంఘాల తరపున కూడా ఈ ప్రభుత్వానికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు 7.5 ఏండ్లు ఉంటా అంటున్నావు కదా, సాకుల శాపన పడ్డాడు ఎవడు రాజ్యమేళలే గుర్తుపెట్టుకో. నీకు కూడా ఈ సాకుల శాపన తాకింది. నువ్వు 2.5 ఏండ్లు మాత్రమే నువ్వు రాజ్యం మీద ఉంటావు బిడ్డ, గుర్తుపెట్టుకో. నీ దాకా ఈ సమాచారం పోదో కానీ దయచేసి మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా, ఈ సమాచారం రేవంత్ రెడ్డి వినాలి. ఈ సాకుల శాపన వల్ల 2.5 ఏండ్ల వరకే నువ్వు గద్దె మీద ఉంటావు, 7.5 ఏండ్లు కాదు. నీ యొక్క ప్రభుత్వం కూలిపోక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తూ, ఈ నాయకుల పక్షాన రజక సంఘాల తరపున మేమందరం అండగా ఉంటాం. సార్, మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, మీ నిర్ణయానికి కట్టుబడి మేమందరం మీ వెనకాల నడుస్తామని చెప్పి ఈ మీడియా సందర్భంగా సాక్షిగా తెలియజేస్తున్నాం. వ్యాప్తంగా రజకులు నిరంతరం ఈ ఆఫీస్కి కుటుంబానికి అండగా ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులు మన కుటుంబ సభ్యులు ఇక్కడనే ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ ఆఫీసులో, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆవరణలో విశారణ ఆఫీస్ ఇక్కడనే ఉన్నది. ప్రతి ఒక్కరూ వచ్చి వీరిని పరామర్శించండి, మనోధైర్యం ఇద్దాం, మన వాళ్లకు అండగా మనం నిలబడదాం. మన వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు వెన్నంటి అండగా కలిసి పోరాడదాం, ఉద్యమిద్దాం. థ్యాంక్ యూ. సరిపోతుంది. ఇప్పుడు ఈ సంఘటన పట్ల సానుభూతి తెలియజేసి సంఘటనని ఖండించి కొన్ని సంపత్ గారు మాట్లాడాలని కోరుతున్నారు. రాష్ట్ర నాయకులు, రజక సంఘం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నగారు మా ఫోన్ పని చేయండి సార్, మా కులానికి అండగా నిలబడ్డందుకు యావత్ రజక జాతి తరపున మేము అన్నకు రుణపడి ఉంటాం. అదేవిధంగా ఏదైతే నిన్న వీర్లపల్లి శంకర్ గారు మా అమాయక రజక జాతి బిడ్డలకు అండగా ఉంటారని మేము అనుకున్నాం, కానీ ప్రభుత్వం రాసేసిన స్క్రిప్ట్ను ఆయన చదవడం జరిగింది. ఇప్పటికైనా తగిన అన్న మీరు తెలుసుకొని, మీ తప్పేందో మీరు తెలుసుకొని వెంటనే ఈ బాధితులు అన్న ఆఫీస్లో ఉన్నారు, మీరు రండి. మీరు వచ్చి ఏంటంటే ప్రభుత్వం మన కన్నుతోటి మన కన్నునే పొడుచుకునే విధంగా చేస్తుంది కాబట్టి మీరు అది గ్రహించండి. ఇప్పటిదాకా మీ గురించి ఏం కుట్ర జరుగుతుంది అనేది డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మొత్తం చెప్పిండు. అది మీరు తెలుసుకొని ఇకనైనా అన్న ఆఫీస్కు రండి, వచ్చి బాధితులకు అండగా నిలబడి మీ తప్పేందో తెలుసుకొని యావత్ రజక జాతిని క్షమాపణ కోరండి. మీరు మా బిడ్డే కనుక మేము కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీ తప్పు మీరు తెలుసుకొని వస్తే మంచిగుంటుంది, లేకపోతే రాబోయే కార్యాచరణ తీవ్రంగా. ఎందుకంటే హైదరాబాద్లో మేము అందరం రజక సంఘాలన్నీ విశారదన్ మహారాజ్ అన్న గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. మీ ప్రభుత్వం కనుక దిగిరాకపోతే
మీ రాబోయే అసెంబ్లీని మీరు ఊహించని విధంగా ఎవ్వరు ఏలిన రజక సమాజం మొత్తం ముట్టడి చేస్తాం. దానికి మా కోపానికి మీరు బాలి కావద్దని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజాపాలన అని చెప్పి ఏదైతే మీ సాగు పుట్టుకలకు అన్నిటికీ సేవ చేసే మా రజక కులాన్ని అడ్డం పెట్టుకొని మేము మీ బిడ్డలను కాపాడుకుంటూ వస్తుంటే మా బిడ్డలను మీరు చంపుతున్నారే. మా కోపానికి మీరు గురి కాకండి, మా శాపానికి గురి కాకండి. మీరు అనుకుంటున్నారు 10 ఏళ్ళు, మీకు ఇంకా 2.5 ఏళ్ళే ఉంది కదా, 2.5 ఏళ్ళు కూడా ఉన్నారు మీరు. మా శాపం తలితే 2 నెలల్లో 3 నెలల్లో మీ ప్రభుత్వం కూలిపోతుంది. మిమ్మల్ని కూడా ఎప్పుడు గురిదామని చూస్తారు. మా శాఖల శాపానికి మీరు గురి కావద్దు. వెంటనే ఈరోజు మీరు ఈ ప్రెస్ మీట్ చూసి బాధితులకు తగిన న్యాయం చేయండి. లేని పక్షంలో అన్నగారి ఆధ్వర్యంలో తీవ్రంగా ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఎక్కడికి వెనక పోయలేదు. మీరు ఎంతమంది మీద కేసులు పెట్టుకుంటారో పెట్టుకోరి. రజక సమాజం మొత్తం ఊరు నుంచి ఇప్పుడు ఊర్లలో చేస్తారు ఉద్యమాలు. రాష్ట్రం అంతా ప్రతి ఒక్క ఊళ్ళలో ఆ చిన్న పాపకు 2 నెలల పాపకు మద్దతుగా ఉద్యమాలు చేస్తారు. వాళ్ళందరూ హైదరాబాద్కి వస్తే ఏ రకంగా ఉంటుందో మీరు తెలుసుకోండి. మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోండి. ప్రతి ఒక్కరు అనుకుంటుండొచ్చు మీరు వీళ్ళు ఎక్కడొస్తారు ఏం పోతారని. కానీ రజక జాతి, బీసీ, ఎస్సీ, ఎస్టీలు మొత్తం ఆ అవేర్నెస్ బాగా వచ్చింది. దాని మీద మీరు తగిన గుణపాఠం త్వరలోనే విశారదన్ మహారాజ్ అన్నగారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ మీడియా పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే మన రజక సోదరులు కూడా అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా అందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళని పరామర్శించాలి. అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారు కూడా రేపు హైదరాబాద్కి వస్తున్నారు, మీ దగ్గరికి వస్తున్నారు. బసరా సారాన్న గారు వస్తున్నారు ఇక్కడికి. ఆయన కూడా మనకు మద్దతుగా ఉంటాను. మీరు దేనికైనా మీరు ఉండండి అని చెప్పడం జరిగింది. ఆయన కూడా రేపు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. సరే, బసరా సారయ్య గారు ఈరోజు వస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత ప్రొఫెసర్లు నాగం కుమార్ స్వామి గారు, పాలమూరు విశ్వవిద్యాలయ ప్రొఫెసరు, రాజనీతి విభాగం అధిపతి, ప్రొఫెసర్ రాజు నాయక్ గారు ఇఫ్లూ యూనివర్సిటీ మరి ఇంగ్లీష్ సంబంధించిన పెద్ద ప్రొఫెసర్లు సంఘటన పట్ల చాలా సానుభూతి తెలియజేస్తూ, నిందితుల సంఘటన ఖండిస్తూ ఇక్కడికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. అదే సమయంలో వారు బీసీఎస్సీ జేఏసీ రాష్ట్ర స్థాయి గౌరవ సలహాదారులుగా ఉన్నారు. ఇంకా చాలామంది ప్రొఫెసర్లు రావాల్సి ఉండే వారు మార్గ మధ్యలో ఉన్నారు. ఈ లోపు మాట్లాడాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా కుంబెర గ్రామంలో జరిగినటువంటి ఈ యొక్క బాధాకరమైన సంఘటన ఇవాళ విశ్వవ్యాప్తంగా అందరికీ తెలిసింది. ఇందాక పెద్దలు గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు వివరించినట్టు సంఘటనకు సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ కూడా భారత రాజ్యాంగం సాక్షిగా ఉద్యోగ సామ్యంలో ఉన్నటువంటి నాగర్ కర్నూల్ గౌరవ ఎస్పీ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్కి మనందరికంటే ఎక్కువ వాళ్ళకి స్పష్టత ఉంది. అయినప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల యొక్క అధికారానికి దాసోహం అవుతున్నారని అనిపిస్తుంది ఈ సంఘటన చూస్తే. సామాజిక ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాలను నడుపుతున్నటువంటి మేధావులు కానీ ఉద్యమకారులు ఈ యొక్క సంఘటనను తప్పుదారి పట్టిస్తున్నారనేటువంటి అర్థం వచ్చే విధంగా చాలా నిస్సిగ్గుగా మీడియా సాక్షిగా వారు ప్రెస్ మీట్లు పెట్టడం అనేది భారత రాజ్యాంగంలో ప్రధానంగా ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఇవాళ ఇంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా వేరే వేరే ఉద్యమాలు, వేరే వేరే సంఘటనల్లో ఇందాక పెద్దలు చెప్పినట్టు అక్షరము తెలియక, అక్షరాలు తెలిసినప్పటికీ లోకజ్ఞానము, లౌక్యం తెలియక కూడా వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాలను సభ్య సమాజానికి పరిచయం చేయడం, వివరించడంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు చాలా స్పష్టత ఉండదు. కరెక్టే. అంత మాత్రం చేత బాధితుల పట్ల బాధితులకు రక్షణ కల్పించవలసినటువంటి రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి అధికారులు, రాజ్యంలో ప్రత్యక్షంగా అధికారంలో ఉన్నటువంటి ప్రతినిధులు కూడా ఇంత అమానవీయంగా మాట్లాడడం అనేది
చాలా బాధాకరం. విచిత్రం ఏంటంటే ఇక్కడికి బాధితులు ఉన్న దగ్గరికి వస్తున్నారు, గంటల వ్యవధిలోనే మళ్ళీ నిందితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడి రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన బాధితుల వైపు ఉంటారా నిందితుల వైపు ఉంటారా తెలుసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత కూడా ఇవాళ రాజకీయ నాయకుల మీద ఉంది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక నేపథ్యం నుంచి వచ్చి ఎప్పుడో వెనకటంటే సరే అవగాహన లేని వాళ్ళు ఉన్నారు, అట్లా వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారు కానీ అట్లాగే ఆ ప్రాంతానికి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అది, దానికి గౌరవ ఎంపీగా ఉన్నారు మల్లురవి గారు. విచిత్రం, నేను చాలా ఆశ్చర్యపోతున్నా, వెల్లన్న కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారని తెలిస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వారిని నేను చాలా దగ్గరగా చూసిన వాడిని. ఒక రకంగా మాలాంటి వాళ్ళని ఎన్నో సామాజిక ఉద్యమాలకు గైడ్ చేసిన ఆయన. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రాన ఆ పార్టీలో ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు ప్రజాప్రతినిధుల రూపంలోనో పార్టీ నాయకులకు ఉన్నంత మాత్రాన జరిగిన సంఘటన అవాస్తవం అయిపోతుందా? జరిగిన సంఘటన తప్పైపోతుందా? జరిగిన సంఘటనలో బాధపడ్డటువంటి చాకలి కుటుంబం, అంటే చాకలి సమాజం, చాకలి కులము ఈ దేశంలో ఎంతో చాలా శ్రమ చేసి సేవ చేసి ఇప్పటికీ అనేక అవమానాలు పడుతున్నటువంటి సామాజిక నేపథ్యం వాళ్ళది. మామూలు ఆర్థిక స్థితి వాళ్ళ ఇల్లు చూస్తే ఎంత బాధాకరంగా ఉంది. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం, సామాజికంగా అనేక వివక్షతలకు గురవుతున్నటువంటి కుటుంబం. అట్లాంటి కుటుంబానికి పట్టి అనేక దుర్భాషలాడి వాళ్ళని నానా రకాల హింసలు పెట్టి కొట్టి పసిగుడ్డును చంపితే ఇంకా సాక్ష్యాధారాలు రాలేదు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్ ఇంకా పూర్తి వివరణ రాలేదని చెప్పేసి గౌరవ ఎస్పీ గారు మాట్లాడుతున్నారు. విచిత్రం ఏంటంటే ఎస్పీ న్యాయం చేయట్లేదని చెప్పేసి ఉద్యమాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి డీజీపీ గారికి చెప్తే డీజీపీ గారిని కలిసి ఇప్పటికీ 2 రోజులు కావస్తుంది. వారు కూడా దీనిపైన ఏమాత్రం కూడా చర్యలు తీసుకున్నట్టు కనబడట్లే. డీజీపీని పక్కన పెట్టి, ఎస్పీని పక్కన పెట్టి, కలెక్టర్ని పక్కన పెట్టి మొత్తం ప్రజాపాలన, భారత రాజ్యాంగమే మా కాంగ్రెస్ పార్టీకి ఆరాధ్య దైవం అంటున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు? అంటే మీ పార్టీ వాళ్ళైతే ఏ తప్పు చేసినా కూడా క్షమించేస్తారా? ఏ తప్పు చేసినా తప్పు చేయాలని చెప్పి ప్రజలకు చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి మీకు? ఖచ్చితంగా ఇవాళ ఈ సంఘటన ఏదైతే ఉందో, ఇందాకే పెద్దలు వివరించినట్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టడానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఎస్పీ గారికి చదువు రాదా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 1989 యాక్ట్ మీరు చదివారా లేదో ఒకసారి చదవండి. ఎందుకు ప్రభుత్వానికి న్యాయ సలహాలు ఇచ్చేటువంటి ఏజీ గారు ఉంటారు, వారన్నా కనీసం ముఖ్యమంత్రి గారికి గైడ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి కులం పేరు పెట్టి తిడితేనే వర్తిస్తాయని చెప్పడమే తప్పు. అందులో ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం ఈవెన్ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ చూపుతో కనీసం అవమానపరిచినా కూడా కేసు పెట్టవచ్చు. వాళ్ళ మీద దాడి చేసినా, వాళ్ళని దుర్భాషలాడినా, వాళ్ళ పట్ల అమానవీయంగా ఏ రకంగా వివరించినా కూడా ఆ చట్టం వర్తిస్తున్న చట్టం చెప్తుంది. ఇక్కడ దుర్భాషలే కాదు, వాళ్ళని భౌతికంగా దాడి చేసినారు. ఆ భౌతికంగా దాడి చేసిన దాంట్లో ఇందాక పెద్దలు వివరించినట్టు వారి పెద్ద కొడలు ఇక్కడ మహేశ్వరి గారు ఉన్నారు కదా, ఎస్సీ మాలా కమ్యూనిటీ. ఆమె డీటెయిల్స్ ఏమైనా కావాలంటే పక్కనే ఇక్కడే హైదరాబాద్లోనే పుట్టి పెరిగినారు. మీరు ఎంఆర్ఓని పంపించేసి ఆ డీటెయిల్ తీసుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోవచ్చు. మరి ఇది సరిపోదా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ గంటలో అయిపోతుంది సార్. అయినా కూడా ఎందుకు ఇంత తాత్సర్యం చేస్తున్నారంటే బాధితులనే మరింత మానసిక క్షోభంలోకి నెట్టి వాళ్ళని మానసికంగా ఒక రకంగా ఆందోళనకరంగా పరిచి ఈ ఉద్యమానికి అండదండలుగా ఉంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులను, కార్యకర్తలను, మేధావులను సమాజంలో ఆభాసపాలు చేసేటువంటి ఒక కుట్ర చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ఎంతో దూరం లేదు, సుందర విజ్ఞాన భవన్ ఎంతో దూరం లేదు, అధికారం లేనప్పుడు ఇప్పటికి అనేక మీటింగ్లకు వచ్చినారు. మీరు బాధితులను పరామర్శించండి, బాధితుల పక్షాన నిలబడండి, చట్టాన్ని చట్టం పని చేసుకునే విధంగా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వండి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏమంటున్నాడు? నాకు తెలియదు అంటున్నాడు, ఇప్పుడే తెలిసింది అంటున్నాడు, తిరుపతికి పోయి వచ్చిన అంటున్నాడు.
ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి తనకు ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ఆ ప్రజలకు అన్యాయం జరిగితే కేవలం ఇటు మొత్తం పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి వరకు కూడా వాళ్ళని ఏం ఆపుతుందంటే కేవలం కులం మాత్రమే ఆపుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఈ కుల దురంకారంతో దళితుల మీద కానీ బీసీల మీద కానీ ఎస్టీల మీద కానీ ఇట్లాగే దాడులు చేసుకుంటూ పోతామనేటువంటి ఈ యొక్క ప్రక్రియ ఏదైతే కొనసాగిస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని మానుకోవాలి. వాళ్ళకు చట్టపరంగా వాళ్లకు జరగవలసినటువంటి అన్ని రకాల న్యాయం చేయవలసిన నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఈ పని చేయకపోతే మాత్రం తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఉపాధ్యాయులను నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా 2 చేతులెత్తి దండం పెట్టి కోరుకునేది ఏంటంటే చదువుకున్న మనలాంటి వాళ్ళమే మన వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు అండగా నిలబడిపోతే ఎట్లా? సామాజిక ఉద్యమాల పనే కాదది. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న జ్ఞానంతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, యూనివర్సిటీ ప్రొఫెసర్సు, బుద్ధిజీవులు, ఉద్యోగ సమయంలో వాళ్ళందరూ కూడా ఈ సంఘటన పట్ల సానుభూతిని వ్యక్తం చేసి ఈ యొక్క చెల్లెకి, ఆ తమ్ముళ్ళకి, ఆ కుటుంబానికి అండగా మానసికంగా మనం నిలబడాలి. అవసరం అనుకుంటే ప్రభుత్వం మీద ఒక కార్యాచరణ కూడా రూపొందించవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇప్పటికే చాలా రోజులైంది, ఇంకా రోజులు లెక్క పెట్టకుండా ఎంతకాలం ఉండగలుగుతాం. కాబట్టి త్వరలోనే నేను విశారన్న గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క నిరసన అనేది కూడా బుద్ధుడు కూడా ఇంత మౌనంగా ఇంత శాంతియుతంగా ఉద్యమం చేసి ఉండకపోవచ్చు. ఒకవేళ ఆయన బతుకున్న కాలంలో ఇట్లాంటి సంఘటన జరిగితే మరి ఆయన ఎట్లా వివరించేవారో నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు చాలా సంయమనంగా రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం కాబట్టి, పూలే అంబేద్కర్ బాటలు నడుస్తున్నాం కాబట్టి మన యొక్క శాంతినే మనకు ఎట్లా అయిపోయిందంటే మన శాంతియుతంగా వాళ్ళు అలుసు తీసుకుంటున్నారు. ఈ అలుసు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి తెలంగాణలో సహజంగా ఒక నానుడు ఉండే, ఆంధ్రప్రదేశ్లో కుల వ్యవస్థ ఎక్కువ, తెలంగాణలో అది లేదని చెప్పేసి అప్పుడప్పుడు రాజకీయ నాయకులు కూడా మాట్లాడతారు. తెలంగాణలో అంతా ఏం లేదు, అంతా బాయి ఉంటాము, ముస్లిం హిందూ బాయి అన్నదమ్ముల్లాగా అందరం మా కులం లేదు మతం లేదు అంటారు. కానీ అది పచ్చి అబద్ధము. ఇవాళ ఈ సంఘటనే తెలియజేస్తుంది. ఈ సంఘటన ఎంత అమానవీయం అంటే ఏ తల్లిదండ్రులను అడిగినా కూడా వాళ్ళు అయ్యో బిడ్డ ఎట్లా జరిగిందని చెప్పేసి బాధపడుతున్నటువంటి సంఘటన ఉంది. వారికి న్యాయం జరిగే విధంగా చట్టపరంగా న్యాయం చేయాలని అడుగుతున్నాం. విచిత్రం ఏంటంటే ఈ దేశం ఎంత దుర్మార్గంగా వివరిస్తా అంటే ఎక్కడో ఢిల్లీలో నిర్భయ అనేటువంటి ఒక చెల్లె, ఆమెను దుర్మార్గులు ఘోరంగా ఆమెను రేపు చేస్తే ఇమీడియట్గా ఒక చట్టమే తీసుకొచ్చింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం. అంతెందుకు ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు సజ్జనార్ గారు ఉన్నారు కదా, హైదరాబాద్ కమిషనర్ అనుకుంటా వాళ్ళు, బహుశా వారు దిశ అనేటువంటి ఒక ఏ కులంలో పుట్టినా కూడా ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, ఆమె శారీరకంగా మానసికంగా హింసించారు, చంపేశారంటే ఇమ్మీడియట్గా ఆ అగాత్యానికి పాల్పడ్డటువంటి వాళ్ళను కులం చూడకుండా మతం చూడకుండా వాళ్ళని చంపేసినారు కదా, ఎన్కౌంటర్ చేసినారు కదా. సమాజం కూడా చాలా గొప్పగా హర్షించింది. అది చట్టబద్ధంగా న్యాయమైనటువంటి పని కాకపోయినప్పటికీ మేమేం అడుగుతున్నాం, ఒక చాకలి కులానికి సంబంధించినటువంటి ఈ కుటుంబము, ఆర్థికంగా చితికిపోయినటువంటి కుటుంబము, ఎంతో కష్టపడి బతుకుతున్నటువంటి కుటుంబం, ఆ కుటుంబంలో భాగస్వామ్యమైనటువంటి ఒక దళిత బిడ్డ ఉంది, ఎస్సీ మాల బిడ్డ. అట్లాగే పుట్టడం ఎక్కడ పుట్టినా కూడా తన జీవితం అంతా కూడా ఒక స్పష్టమైన దారి లేకుండా పుట్టి పెరిగి ఇవాళ ఒక తల్లిగా మన ముందు నిలబడ్డది. వాళ్ళ పట్ల ఏమాత్రం మానవీయంగా కనికరం లేకుండా వ్యవహరించడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి దిశను బాధించిన వాళ్ళని చంపుతనేమో అది చట్టము, న్యాయము, ధర్మం 4 పాదాల మీద నడిచినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకులాలందరూ కూడా సంబరపడ్డారు కదా. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకుల తండ్రులను అడుగుతున్న ఒక ప్రశ్న, అయ్యా మరి మీ కులంలోకి సంబంధించిన వాళ్ళకి అన్యాయం జరిగితేనేమో ధర్నాలు, రాస్తారోకోలు, సోషల్ మీడియా అంతా మొత్తం ఇట్లా సమాజాన్ని అంతా ఒకవైపు నిలబెడుతుంది కదా. అంటే చాకలోళ్ళు కాబట్టి దేశం ఉలికిపడుతుంది కదా. మరి అలా చాకలి కుటుంబానికి అన్యాయం జరిగితే మీరందరూ ఎందుకు నోరును మూసుకొని ఉంటున్నారు? నాకు తెలియదు. మరి వీళ్ళని ఈ విప్లవ సంఘాలలో పనిచేసే వాళ్ళు కానీ ఇంకా ప్రజా సంఘాల్లో పనిచేసే వాళ్ళు, మరి మహిళా సంఘాలు ఏమైపోయినాయో నాకు అర్థం కావట్లేదు. మహిళా సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, చాకలోళ్ళు కాబట్టి మీరు వస్తలేరా? మాలోళ్ళు మాదిగోళ్ళు కాబట్టి మీరు సందర్శించడానికి సంకోచిస్తున్నారా? మీరు కూడా తెలుసుకోవాలి. మరి ఫెమినిజం అంటే ఏమిటి? ఫెమినిజంలో మరి చాకలి మంగళోళ్ళకు, మాల మాదిగోళ్ళకు అన్యాయం జరిగితే మీరు స్పందించరా అక్కలారా, అన్నలారా? కాబట్టి సమాజం కూడా తప్పు చేస్తుంది. సమాజం ఖచ్చితంగా స్పందించాలి. దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. సమాజం స్పందిస్తే తప్ప పాలకులు సరిగా పనిచేయరు. కాబట్టి
చివరిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరేది ఏంటంటే, మీరు ఎంతో విఘ్నతతో పనిచేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిన్న చాలా కాలము విప్లవ ఉద్యమాల్లో పనిచేసి ఇవాళ ప్రజా ఉద్యమంలోకి వస్తాము, ప్రజల్లో కలుస్తామని కొంతమంది ఏదో బయటకు వస్తే వాళ్ళని కలిసినప్పుడు ఏమంటున్నాడనే ముఖ్యమంత్రి, హింసతో ఏది కూడా సాధించలేము అని అంటున్నాడు. అయ్యా, నువ్వే ఇక్కడ హింస జరిగింది కదా, మరి హింస చేసిన వాళ్ళని నువ్వు శిక్షించావా చట్టబద్ధంగా? హింసతో ఏం సాధించలేమనేది నిజమే. అంటే బాధితుల పట్ల నిందితుడే బాధితుడి భాష మాట్లాడినట్టుంది ముఖ్యమంత్రి మాట్లాడుతున్నది. కాబట్టి ఇది సరి అయినటువంటిది కాదు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క కుటుంబానికి అన్ని రకాల చట్టం చాలా స్పష్టంగా ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం బాధితులకు ఇమ్మీడియట్గా ప్రభుత్వం అండగా నిలబడాలి. వాళ్ళకు కొంత ఆర్థికంగా కూడా ప్రభుత్వం సహకరించే అవకాశం ఉంటుంది. ఆర్డీఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో. ఇంతవరకు అదేమి లేదు. పైపెచ్చు అక్కడ ఏసీపీ గారు అనుకుంటా, వారు ప్రెస్ మీట్ పెట్టయితే మరీ ఘోరంగా మాట్లాడుతున్నారు. యూనిఫామ్ వేసుకొని అంత అన్యాయంగా, అంత పచ్చి అబద్ధం ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్ మీరు? అంటే మీరు రేపు సమాజంలో ఎట్లా తిరుగుతారు? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. 21వ శతాబ్దంలో ఉన్నాము, సైన్స్ టెక్నాలజీ అంటున్నారు. మొత్తము రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకొని మేము అసలు రాజ్యాంగానికి నిజమైన ప్రతినిధులం అంటున్నారు. ఈ సందర్భంగా నాకేం గుర్తొస్తుందనంటే, రాజకీయ పార్టీలలో ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా అగ్రకుల నాయకత్వంలో ఉన్న పార్టీలో ఉన్నప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు ఉంటే మాకు తెలుసు. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గ్రహించినారు. మరీ ముఖ్యంగా కాన్సీరామ్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పినారు. అందుకనే ఆయన చాలా నిర్భయంగా ఒక మాట అనేవాడు, చెంచాల యుగం, మీరు కులానికి మావాలే, కానీ అక్కడ పోయిన తర్వాత మీకు నరం లేని నాలుకలాగా మాట్లాడుతున్నారు. అంటే మీకు విఘ్నత లేదా? మీరు మనుషులు కాదా? మీరు ఆలోచించలేరా? గౌరవ ఎంపీ గారు నిన్న వచ్చి ఇక్కడ వీళ్ళతో కలిసి ఇమీడియట్గా అక్కడ పోయి అక్కడ వాళ్ళతో ఎట్లా ప్రెస్ మీట్ పెడతాడండి ఆయన? అంటే కొంత జ్ఞానం ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళే ఇట్లా ప్రవర్తిస్తే మరి ఇక రెడ్లు మీద పడి దాడి చేయరా? వాళ్ళకు ధైర్యం ఏంటంటే, చంపినా కూడా మనల్ని ఎవడు ఏం చేయలేడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదు, రెడ్ల పార్టీ ఉంది. తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రజల మంత్రి కాదు, మంత్రులు, ప్రభుత్వం, ప్రజాపాలన కాదు, అది రెడ్ల రాజ్యం అని చెప్పేసి వాళ్ళు ధైర్యంగా గ్రామాలలో విచ్చలవిడిగా హత్యలు చేస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారు, అందరి మీద దాడి చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీలో నేను ఒక సభ్యుడిగా ఉన్నాను, గౌరవ సలహాదారిగా ఉన్నాను. అన్నిటికి మించి నేను ఒక మనిషిని, అన్నిటికి మించి నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒక దళిత జాతి బిడ్డను. కాబట్టి ఇంత అమానవీయ సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా స్పందించాలని చెప్పేసి అవకాశం తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా వారిని కలవడానికి అవకాశం ఇచ్చినందుకు, అట్లాగే ఈ సమావేశంలో మాట్లాడమని అడిగినందుకు గౌరవ పెద్దలు డాక్టర్ విశారద మహారాజ్ గారికి జేబీలు తెలియజేస్తూ, అందరికి కూడా సవినయంగా నా యొక్క వినయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఎవరైతే ఉన్నారో చెల్లి, తర్వాత కుటుంబ సభ్యులందరికీ కూడా అవసరం అనుకుంటే రాబోయే కాలంలో పాలమూరు యూనివర్సిటీ నుంచి కూడా, అట్లాగే మిగతా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఫ్యాకల్టీ అందరితో కోఆర్డినేట్ చేసుకొని మేము కూడా అవసరం అనుకుంటే వారికి అండగా ఉంటాము, గ్రామాన్ని సందర్శిస్తాం. అవసరం అనుకుంటే నాగర్ కర్నూలులోనే ఒక ఉద్యమాన్ని కూడా చేపట్టేటువంటి కార్యాచరణ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు. జై భీమ్. శంకర్ గారు సీనియర్ దళిత నాయకులు, దళిత బహుజన ఫ్రంట్ ప్రతినిధి శంకర్ గారు వచ్చి మాట్లాడాల్సిన సంఘటన. ఒక చైర్ తీసుకురా. కుమ్మెర బాధితుల పక్షాన న్యాయ పోరాటం చేస్తున్న అన్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారద గారి పోరాటానికి దళిత బహుజన ఫ్రంట్ తరఫున సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఈ పోరాటంలో మేము భాగస్వామ్యం అవుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ఒక రాజ్యాంగబద్ధ సంస్థ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ జిల్లా కలెక్టర్తో, జిల్లా ఎస్పీతో బాధితుల సమక్షంలో రివ్యూ చేసి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి ఇప్పటికీ 4 రోజులు అయింది. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆదేశించి ఇప్పటికీ పోలీసు యంత్రాంగం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు.
అదే రోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు చెప్పారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం బాధితులకు తక్షణంగా 4 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్తే కలెక్టర్ రిక్వెస్ట్ చేయడం మూలంగా 1 లక్ష రూపాయల చెక్ మాత్రమే ఆ రోజు ఇవ్వడం జరిగింది. అంటే చట్టాన్ని అమలు చేయకుండా ఇక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ మంత్రులు ఇవాళ కలెక్టర్ మీద, ఎస్పీ మీద ఒత్తిడి చేస్తున్నట్టు సందర్భం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆదేశాలను పాటించాలని చెప్పి, అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది వల్ల రాజ్యాంగం పట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతున్న రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణ గడ్డ మీదకి రాబోతున్నాడు. తెలంగాణ బయటకు వస్తున్నాడు కాబట్టి తెలంగాణలో మేము ఒక ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పినావు కాబట్టి నువ్వు ముందుగా తెలంగాణకు వచ్చేది ఉంటే వికారాబాద్ కంటే పోయే ముందు, అనంతగిరి కొండలకు పోయే ముందు ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ కార్యాలయానికి వచ్చి ఇక్కడ మీకు ఓటు వేసిన బాధితుని వల్ల ఒక బిడ్డని కోల్పోయి ఇక్కడ కన్నీరు కారుస్తా ఉన్నారు, ఒక న్యాయపోరాటం చేస్తా ఉన్నారు. మీరు ఇక్కడికి రావాలని చెప్పి మేము రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇట్నే ముఖ్యమంత్రి గారు కూడా, నువ్వు హోంమంత్రి పోయినావు, లేదా నువ్వు ఈ కుటుంబాన్ని పరామర్శించకపోతే హోంమంత్రి ఇంకెవరికైనా నువ్వు, లేదు నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నేను సరస్వతి, బీసీ రాజ్యాధికార సమితి సీఈఓని. ముందుగా ఇందాక సార్ అన్నట్టు నేను ఒక ఆడపిల్లని. నాకు అర్థమైతలేదు, గత 4 రోజుల నుంచి చూస్తున్నా, మన పాలకులు రక్షించే వాళ్ళ, భక్షించే వాళ్ళ? ఎక్కడున్నాం మనం? సమాజంలోనే ఉన్నాం. అసలు ఒక బాలింత అమ్మాయి, 2 నెలల బాలింత అంటే అమ్మాయి ఎట్లా ఉంటుందో తెలుసు. ఈ టైంలో తను బిడ్డను కోల్పోయి 4 డేస్ నుంచి న్యాయం కోసం వీధుల పాలై ఒక అన్న, నాకు నిజంగా చెప్తున్నా కదా, నాకు 3 అన్నలు. నాకు ఈరోజు విశాలాసాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. సాటి మనిషి కోసం తను పడుతున్నటువంటి తపన. ఇంత సమాజంలో 90% మనం ఉన్నాము. ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేమా? మన వల్ల కాదా? ఎంత చెంచాగిరి చేసే వాళ్ళనైనా మనం తిప్పి కొట్టలేమా? నేను అడుగుతున్నాను అన్ని వర్గాల వాళ్ళని, అన్ని కుల సంఘాల వాళ్ళని, ప్రజలను, ఉద్యోగస్తులను, యువతను, నిరుద్యోగులను మనం ఏకమై ఒక అమ్మాయికి న్యాయం చేయలేమా? ఎక్కడున్నాం మనం? ఈరోజు చిన్న పాపని చంపితే న్యాయం చేసుకోలేని వాళ్ళం, రేపు మనలో ఎంతమంది మీద ప్రతి ఒక్క చోట ఒక బాధిత మన మీద అగ్రవర్ణాలు అనేవి దాడులు చేస్తూనే ఉన్నాయి కదా. ఎప్పుడు తిప్పికొడదాం? 2026. మనం ఉన్నది 2026లో. ఏదో 1947 కంటే బిఫోర్ బ్రిటిష్ కాలంలో లేము. ఎంత అంటే ఒక్కరోజు జరిగిన బాధకు వాళ్ళు అనుక్షణం బాధపడుతూ న్యాయం కోసం నాగర కర్నూలు వదిలి కుటుంబం వెళ్ళడానికి భయపడి, ఊరికి వెళ్ళడానికి భయపడి వచ్చి మన దగ్గరుండి, అమ్మాయిని చూడండి ఎంత సిక్ అయింది, తను నిల్చోలేని పరిస్థితిలో ఉంది. ఎన్ని రోజులు తిరగాల మీ చుట్టూ? తిప్పుకోండి. మేము అన్ని రకాలుగా ఉన్న వాళ్ళని ఆ నిరుద్యోగులు ఎట్లా హింసించుకుంటున్నారు కదా, ఒక్కొక్క దగ్గర ఊర్లు గ్రామాలు ఖాళీ చేపిస్తున్నారు కదా, ఎన్నో దాడులు చేస్తూనే ఉన్నారు కదా మీరు. అయినా భరిస్తున్నాం కదా, మాకెక్కడ కూడా చట్టాలు లేవు కదా. మొన్న కమిషన్ చెప్పినప్పటి నుంచి కూడా కమిషన్ చెప్పింది, ఇంతమంది సంఘాలు చెప్తున్నవి, మీకు అర్థమైతలేదా? అంటే ఏం చేస్తారు మమ్మల్ని అని చెప్పేసి మాకు అంత సవాలు విసులుతున్నారా? ఇదేనా పాలకులు చేసేది? అందుకైనా మేము మీకు ఓటు వేసింది. ఎట్లా నమ్మాలి మిమ్మల్ని మేము? ఈరోజు పశువుల కంటే హీనంగా చూస్తారు మమ్మల్ని. జంతువుల కన్నా జాలి ఉంటుంది, అంతకంటే ఘోరం ఉన్నారు. 4 రోజుల నుంచి మనుషులే ఇంకేమన్నా వాళ్ళు ఇదే కుటుంబం పైన తాడు, బాడీ పెయిన్స్, వాళ్ళకు ట్రీట్మెంటు, వాళ్ళకి అసలు వాళ్ళకి ఇవన్నీ మైకులు, ఈ సౌండ్. అమ్మాయి బాలింత, నీకు ఒక బిడ్డ ఉంది కదా, అమ్మాయి ఇదే పరిస్థితిలో ఉంటే ఇట్లనే ఎదుర్కొంటారా మీరు? ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందిస్తలేరంటే అసలు మమ్మల్ని కనీసం మనుషుల లెక్క కూడా చూస్తలేరని నాకు అర్థమవుతుంది. ప్రజలారా గమనించండి, ఇది ఈరోజు ఒక మౌనికకు వచ్చిన కష్టమే కాదు. ఈరోజు మౌనికకు వచ్చిన కష్టమే కాదు, వాళ్ళ ఆలోచన విధానం లోపల మన మీద ఎంతవరకు వాళ్ళ లోపల మన మీద ఉన్న పగ ఉందో గమనించండి. మనమంటే వాళ్ళకి ఎంత చిన్న చూపు ఉందో గమనించండి. వాళ్ళ లోపల అగ్ర కులాల లోపల ఇంకా కూడా కొంతమంది లోపల మన మీద ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే కర్కశ మూర్ఖత్వం, పైశాచిక ఆనందం అనేది ఇంత తీవ్ర స్థాయిలో ఉందో ఆలోచించండి. ఇప్పటికి కూడా వాళ్ళు రెస్పాండ్ ఎవరు రెస్పాండ్ అవ్వరు. మన ఏరియాలో ఉండి ఇండస్ట్రీ అని, సినిమా ఇండస్ట్రీ అని కోట్లు వేల కోట్లు సంపాదించుకొని వాళ్ళ పెళ్లిళ్ళు, ఆర్భాటాలు లక్షల కోట్లలో చేసుకుంటా ఏ ఒక్కడు కూడా రెస్పాండ్ అవ్వడు. రాజకీయ నాయకులు రెస్పాండ్ అవ్వరు, ఎవరు
అధికారంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా రెస్పాండ్ అవ్వరు, అమ్మాయికి న్యాయం చేస్తలేరంటే మనలో ఇది మన చేతగానితనానికి వాళ్ళు సవాలు విసురుతున్నారు. రావాలి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. బీసీ రాజ్యాధికార సమితి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు మా అన్న, నేను చెప్తున్నాను, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈరోజు నాకు 3 అన్నలు కాదు, 4వ అన్న విశారదసరని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇంత జరిగి ఇంత బెదిరింపులు ఇన్ని ఇది చేస్తున్నా కూడా ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలి. కుటుంబం మీదనే దాడి జరిగింది, రేపు ఇంకా సమాజంలో ఇలాంటి దాడులు ఎన్ని జరుగుతాయో వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్ లేదు. మనల్ని బ్రతకనిచ్చే కాలం లేదు. మనం సామాజికంగా వెనుకబడి ఉన్నాం, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం, రాజకీయంగా వెనుకబడి ఉన్నాం. మనము రాజ్యాధికారంలో లేము, బీసీ ఎస్సీ ఎస్టీలం ఎవరం లేమని తను ముందుగా గ్రహించి తెలివైన వాడు కాబట్టి న్యాయం కోసం పోరాటం చేసిండు. ప్రతి ఒక్కరూ కదిలి రావాలని ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను. మౌనికకు న్యాయం చేసేంత వరకు మనం విరమించేదే లేదు. ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర గ్రామంలో జరిగిన ఘటన పైన గత 21 తారీఖు నుంచి మరి బాధితుల పక్షాన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా మిగతా కుల సంఘాలతో అనేక ఆలోచనలతో మరి ఆ బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాము. మరి ఎంతకు కూడా వారు కనీసం దీని పట్ల స్పందన కరువై, స్పందనే కాదు ప్రతిదాడి చేయడము, అసలు హేయమైన సమాజమే సిగ్గుపడేలా వాళ్ళ ప్రవర్తన ఉన్నది. ఇటువంటి దుర్మార్గమైన చర్యలు మరి ఇప్పుడే జరిగిందా ఇంతకుముందా అంటే గత అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. కానీ వెలుగులోకి రాలేని పరిస్థితిలో మరి మన బీసీఎస్ ఎస్టీ జేఏసీగా వారందరినీ కోఆర్డినేషన్ అవుతున్న క్రమంలో ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఎవరు ఏ సంఘంలో ఉన్నా అందరినీ కలుపుకొని ఒక సమిష్టి ఆలోచన మీదకి వస్తున్నాం. కాబట్టి ఆ క్రమంలోనే మరి బాధిత మహిళ, ఆ చిన్న పాప చనిపోవడం అనే విషయాన్ని మా దగ్గరికి మరి మన బీసీఎస్ ఎస్టీ జేఏసీ దగ్గరికి రావడంతో పార్టీలు, కులాలు, మతాలు చూడలేదు. అది ఎవరికైనా మనము ఒక మానవీయతతో మనము స్పందించాల్సిన అవసరం ఉన్నది. దీనికి కులాన్ని, మతాన్ని అడ్డుపెట్టి ఆమెకు కులం కార్డు ఉన్నదా, ఈమెకు లేదా అనే విషయం కాదు. ఇలా స్పష్టంగా మీరు కనీసం ఈ బాధితుల పక్షాన వచ్చి ప్రభుత్వాన్ని కనీసం స్పందించకుండా మీ దగ్గర ఉండాలి. అయితే ఈడ వివరంగా ఒక విషయం చెప్పాలంటే మరి షాద్నగర్ ఎమ్మెల్యే మన వీర్లపల్లి శంకరన్న గారు, మీరు మాట్లాడుతున్న విషయాలు మరి మీ నోటి నుంచే వస్తున్నాయా, మళ్ళీ కూడా మీ బలిపీఠం ఎక్కియడానికి మిమ్మల్ని మరి ఈ విధంగా వాడుతున్నారో తెలియట్లేదు. నేను ఆ ప్రాంత వాసినే. మరి శంకరన్న గారు మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా మరి కాంశీరామ్ పరిభాషలో మాట్లాడినట్లయితే మరి ఒక చెంచా బానిస తన ప్రయోజనాల కంటే, తన వర్గ ప్రయోజనాల కంటే యజమాని, అగ్రకుల యజమాని వారి ప్రయోజనాల కోసమే నిత్యం శ్రమిస్తూ ఉంటాడు. మరి మీరు ఈ బీసీలుగా వీళ్ళ ఇంట్లో అంతా బీసీలు ఎస్సీలే ఉన్నారు. మరి వీళ్ళ గురించి ఒక్క మాట కూడా, వాళ్ళ పైన దాడి జరిగింది, ఆడపిల్లలను కొట్టినారు, వాళ్ళ పాప చనిపోయింది, అనేక విధంగా సమాజమే బాధత హృదయాలతో అసలు వారికి అనేక వేదికల ద్వారా వాళ్లకు మద్దతు తెలియజేస్తుంటే మీరు కనీసము ఆ రాకేష్ రెడ్డి అంటున్నాడు ఒక మాట, పాప చనిపోవడం బాధాకరం అనే విషయం అంటున్నాడు, మీ నోటికుంటే ఆ మాట కింద రావట్లేదు. అంటే ఇంత దారుణమైన విషయాన్ని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అసలు మీరు ఎటువైపు, మీరు ఎవరి పక్షాన, ఎవరు ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు? మరి మేమంతా ఒకనాడు 2018లో మీరు ఎన్నికలు నిలబడ్డప్పుడు మేమంతా మద్దతు నిలిచిన వాళ్ళమే. ఈ సమాజమే ఆ రోజు ఇంకో దశలో ఉండి మీకు మద్దతు పలికిన వాళ్ళమే. సమాజం అంతా మీరు డబ్బులు పంచుతూ ఉంటే మేము ఒక ఉద్యమకారులుగా తలా 100 రూపాయలు వేసుకొని మీకు దాదాపుగా కొంత ఫండుని మీకు ఇచ్చాము. సమాజంలో, ఇప్పుడున్న సమాజంలో డబ్బులకు ఓట్లు అమ్ముకుంటున్నారు, కొంటున్నారు. కానీ ఈ ఉద్యమము మీకు డబ్బులు ఇచ్చి మీకు వెన్నుదన్నుగా నిలిచి 2018లో మీతో కలిసి నడిచాము. మరి అట్లాంటప్పుడు ఈ ఉద్యమం పైన మీరు ఇలా మాట్లాడటము, కనీసం మా నాయకుని అవమానించే విధంగా, మా విశారదన్ మహారాజ్ గారిని అవమానించే విధంగా మీరు మాట్లాడటము మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము శంకర్ గారు. ఎందుకంటే ఇది
చాలా బాధాకరమైన విషయం. మిమ్మల్ని బలిపీఠం ఎక్కిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా చైర్మన్ పదవిని చేపట్టే క్రమంలో కూడా నేను తెలియజేయడం జరిగింది. మీరు మీ ఎమ్మెల్యే స్థానాన్ని మీరు కాకుండా అగ్రకుల రెడ్లు ఒక శ్యామ్ సుందర్ రెడ్డి కావచ్చు, ప్రతాప్ రెడ్డి కావచ్చు, వీళ్ళే ట్రోల్ చేస్తున్నారు మీ పదవిని కూడా. వాళ్ళు షాడో ఎమ్మెల్యేగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరి మీకు అందులో ఎక్కడ పాత్ర ఉందో మీరే ఆలోచించుకోవాలి. ఇక్కడ పోయి అంత రెడ్ల ఇంటి ముంగట కూర్చొని స్టేట్మెంట్ ఇస్తున్నారు. రెడ్ల ఇంటి ముంగట కూర్చొని ఆకిట్లో కూర్చొని చెప్పాల్సిన అవసరం ఏముంది? అంత గతి మీకేం పట్టింది? ఒక ఎమ్మెల్యే, ఒక అసెంబ్లీని రిప్రజెంటేటివ్ మీరు. మా పక్షాన గొంతు లేని మా బహుజన వర్గాల పట్ల మీరు గొంత అసెంబ్లీలో మాట్లాడుతారని అనుకున్నా. కానీ అగ్రకులాల దగ్గర మీరు ఏ స్థానమో మీ స్థానమే మీరే తెలుసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ క్రమంగా ఈ మీడియా ద్వారా నేను అందరికీ రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాలకు, కుల సంఘ నాయకత్వాలకు మేము చాలా భారీ ఎత్తున పిలుపునిస్తున్నాము. రాష్ట్రంలో బీసీఎస్ ఎస్టీ జేఏసీ ఆఫీస్లో బాధితులంతా మనతో పాటే ఉన్నారు. మీరంతా వచ్చి మీ మద్దతును తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమాన్ని ప్రభుత్వము మనం పెట్టిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అసలు అంత బాధకు ఆ డిమాండ్స్ తక్కువనే అనిపించినాయి. అయినా కానీ వాళ్ళకి పాసిబుల్ అయ్యే విధంగా మనం పెట్టాము. ఆ డిమాండ్స్ని వాళ్ళకి తీర్చి ఆ దోషులను శిక్షించే విధంగా మొదట చర్యలు తీసుకొని ఆ డిమాండ్స్ని తీర్చాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్తే. జై భారత రాజ్యాంగం. విష్ణు సరే వినోద్ మీరు ఇంకా అందరికీ నమస్కారం అండి. నా పేరు శారదాదేవి, బీసీ రాజ్యాధికార సమితి మహిళా విభాగం నుంచి దాస్ సురేష్ గారి ఆధ్వర్యంలో వర్క్ చేస్తాం మేము. అయితే మేము ఈ రోజు నాటికి ఎన్ని సంవత్సరాల నుండి చూసినా ఎన్ని తరాలు మారుతున్నాయి, క్యాలెండర్లో డేట్లు సంవత్సరాలు మారుతున్నాయి, కానీ ఆ పేదవాళ్ళ జీవితాలు మాత్రం మారట్లేదండి. వాళ్ళకి ఏం తప్పు చేశారు? గుడి అంటే మీ ఒక్కరికే కాదు కదా, అంత కావాలంటే గుడి మీరు అందరూ కట్టించుకోండి. వాళ్ళు గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకున్నంతట్లో ఆ పిల్లని అంతలా కొట్టి, ఆ పిల్లాడిని కొట్టి పసిపిల్లని కాలుతుంది అంటారు. అదే తను మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది వాడు తిరిగి? అంటే ఆ సత్తా వాళ్ళకి లేదనా మీరు? ఎందుకు ఆ పిల్లని అలా బాధలు పెడుతున్నారు? ఆ కుల జాతిని ఎందుకు బాధ పెడుతున్నారు మీరు? అసలు ఎవ్వడు ఎవరు మినిస్టర్ రాలేదు, ఎవ్వడు వాళ్ళకి అసలు గురించి పట్టించుకోరు. పోలీసులు పడితే పోలీసులు కేసులు పట్టుకోరు. ఏం అసలు వాళ్ళని ఏం చేద్దాం అనుకోండి. అంతే మీకోసమేనా ఓట్లు? మేము వీళ్ళు వేయలేదా? మీ ఓట్లు కులస్తులు వేస్తేనే మీరు వచ్చారా? వాళ్ళు కూడా ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు. అదొకటి గుర్తు పెట్టుకొని ఈ పిల్లకి మాత్రం న్యాయం జరగాలి. ఆ పిల్లని ఎలా అయితే పోగొట్టారు, మళ్ళీ అదే పిల్లని మీరు తెచ్చి ఇచ్చిన రాడి మన జనాల్లోకి రండి. ఓట్ల కోసం ఎవరైనా వస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు. అక్క ఒక బ్రాహ్మణ్, తను ఎంత బాగా మాట్లాడుతుందంటే ఒక్క 2 నిమిషాలు మాట్లాడినా కూడా ఆమె ఎంత విలువిల్లాడుతుంది తెలుసా మౌనిక గురించి. 4 రోజుల నుంచి రోజు వస్తుంది. కన్న తల్లి కడుపు కోత అనుభవించిన వాడికి తెలుస్తుంది. 2 నెలల పిల్ల నా కడుపు కోత ఎవడు తీరుస్తాడా పిల్లకి? ఇప్పుడు చాకలేరమ్మ వారసు బీసీ లీడర్ శాకలాయిలమ్మ, మిర్యాల శ్రీలత, దాసు సురేష్ అన్న ఆధ్వర్యంలో మాకు మోనికకి ఏదైనా న్యాయం చేయండి. ఇది చేయడం మంచిది పద్ధతి కాదు. గుడి అయితే అందరికీ కదా. బట్టలు బిడ్డనికే మేము సాకలోలం బనిస్తాము. మీ పిల్లలు ముండ మోసినప్పుడు మేము గాజులు తీయడానికి మేము బనిస్తాం. ఇస్తిరి బట్టలు వేసుకుందే మీరు బయటికి వెళ్తున్నారా? ప్రతిదీ ఎందుకు మమ్మల్ని ఇంత బీసీ తక్కువ కులం అనేది ఎందుకు అనడు? ఏదన్నా ఈ మోనికకు మాత్రం న్యాయం చేయాలి. ఆ ఊర్లోకి వెళ్ళడానికి కూడా ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలి. ఏం చేస్తున్నారు? న్యాయం చేస్తేనే బెటర్ సార్. వినోద్ యాదవ్ ఒకటి ఇది సమాజంలో పాలకులు చేసిన పసిపాప మీద హత్య. ఎందుకంటే దోపిడీ వర్గంగా అక్కడ కనీసం అక్కడ ఇప్పుడు సమాజంలో కొన్ని వివరాలు వెల్లడిస్తే అక్కడ గుడి దగ్గర ఆ యాదవ సామాజిక వర్గం నిర్వర్తించాల్సిన బాధ్యతని ఈ రెడ్డి వర్గం ఆధిపత్యం చేసి అక్కడ ఆ నిర్వర్తించే కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ అమాయకమైన ఇదే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలేమో వాళ్ళు గుడి దగ్గరికి వస్తారు, పెత్తనమేమో రెడ్డి వర్గం చేసుకొని అక్కడ ఇప్పుడు ఈ పసిపాప హత్య చేయడం జరిగింది. కాబట్టి ఈ పసిపాప చేసిన మీద జరిగిన దాడి ఈ సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈ హత్యకు నిరసిస్తూ ఇక్కడ పాలకులు, ఎందుకంటే ఖచ్చితంగా ఇది పాలకుల హత్యనే, ఇది ఎవరి హత్య కాదు, పాలకులు చేసిన కుల హత్య. కాబట్టి ఇటువంటి దారుణమైన ఈ హత్యకు నిరసన తెలియజేస్తూ డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎందుకంటే నాగర్ కర్నూలు పోలీసు వ్యవస్థలో జరిగిన లోపం ద్వారా, వాళ్ళ నిర్లక్ష్యం ద్వారా
ఇప్పుడు డీజీపీకి ఇచ్చారు. డీజీపీకి ఎటువంటి స్పందన రాలేకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద ఒక యుద్ధం ఈ పసిపాపతోటే ప్రారంభమవుతుందని ఈ బీసీఎస్జేఎస్ తరఫున తెలియజేస్తున్నాం. మాట్లాడుతున్న కారణం ఏంటంటే అసలు ఈరోజు నేను ప్రాణాలతో అసలు ఉన్నానో లేనో కూడా నాకు తెలియదు. కానీ నేను ఉన్నా అంటే కేవలం మా దేవుడు, అంటే గుడిలో దేవుడు దగ్గరికి వెళ్ళి మేము మొక్కుతాం, కానీ ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడని మాకు తెలుసు. ఒకటి ఏంటంటే ఈ అమ్మాయి బీసీలలో పుట్టింది, ఎస్సీలలో పెరిగింది, కాబట్టి నా మీద కూడా దాడి జరిగింది. నేను మాలల్లో అంటే మా క్యాస్ట్, మేము ఎస్సీనే, నేను మాల అమ్మాయినే, కాబట్టి మళ్ళీ నా మీద నేను కేసు పెడితే నాది ఎందుకు తీసుకోవట్లేరు? అంటే నేను మాల కాదా? అంటే డీటెయిల్స్ కావాలా? డీటెయిల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి. మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం. మా మమ్మీ పేరు మా డాడీ పేరు అన్నీ చెప్పిరు. మా మమ్మీ పేరేమో పుణ్యవతి, మా డాడీ పేరేమో అశోక్ కుమార్, మేము మేకలోళ్ళం మా ఇంటి పేరు. మళ్ళీ నేను కేసు పెడితే ఎందుకు తీసుకోవట్లేదు? మళ్ళీ అమ్మాయి బీసీలలో పుట్టింది, ఎస్సీలలో పెరిగింది, మళ్ళీ అమ్మాయి ఎస్సీ కాదు మా బీసీలో అని అంటున్నారు. మళ్ళీ నేను పెట్టిన దానికి నాకు అసలు ఏ రెస్పాన్సే లేదు. మళ్ళీ అమ్మాయి సరే నేను పెట్టిన కేసు తీసుకోండి, ఆ అమ్మాయి ఎస్సీ కాదు మా బీసీ అని అంటున్నారు. మళ్ళీ అమ్మాయిది కూడా మళ్ళీ మర్డర్ కేసు చేయండి, మళ్ళీ నా ఎస్సీ ఎస్టీ ఇప్పుడు కేసు పెట్టండి, మళ్ళీ ఎందుకు తీసుకోవట్లేదు అసలు?